అదే. Hello and good morning everybody. సుమన్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్నటి సెషన్లో మనం రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ ట్రస్ట్, రెస్పెక్ట్ అనే టాపిక్స్ని మనము డీటెయిల్లో వెళ్ళి ఆల్మోస్ట్ లైక్ 2 times గిరి గారు కూడా కొంత కవర్ చేశారు. మళ్ళీ మనం రిపీట్ కూడా చేసుకున్నాము. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే we can take up అండి before we go into the next topics. ట్రస్ట్ గురించి కానీ, రెస్పెక్ట్ గురించి కానీ నిన్న మనం డిస్కస్ చేసిన వాటిలో ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. సో ఇఫ్ దెర్ ఆర్ నో ఫర్దర్ క్వశ్చన్స్ దెన్ మనం నెక్స్ట్ సెక్షన్స్ ఆఫ్ రిలేషన్షిప్. సో మనం రిలేషన్షిప్ని ప్రయత్నం చేస్తామండి. సో మన రైట్ అండర్స్టాండింగ్ని బిల్డ్ చేసుకుంటున్నాము వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లివింగ్ గురించి. వాటిల్లో మన సెల్ఫ్ గురించి, మన బాడీ గురించి, దెన్ ఫ్యామిలీ, సొసైటీ, నేచర్, ఇవన్నీ డైమెన్షన్స్ని అర్థం చేసుకుంటున్నాము. అండ్ ఇన్ దాట్ ఫస్ట్ మనం సెల్ఫ్ గురించి లైక్ మన గోల్స్ ఏంటి, మన ఆస్పిరేషన్స్ ఏంటి, అవి ఎలా అచీవ్ చేసుకోవాలి, ప్రయారిటీస్ ఏంటి, ఇవన్నీ చూసాము. ఆ తర్వాత ఫ్యామిలీ అంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ కాబట్టి హ్యూమన్ రిలేషన్షిప్స్లో అసలు ఏముంటాయి ఫీలింగ్స్ అనేవి, వాటిని మనం ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు, వాటికి మనకి ఏమైనా ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలా ఫుల్ఫిల్ చేయడానికి, లేకపోతే ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రస్ట్, రెస్పెక్ట్ తర్వాత నెక్స్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఎఫెక్షన్ అండి. సో ఎఫెక్షన్ అంటే స్నేహం. సో ఎఫెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ నా మనిషి అనే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫెక్షన్. The feeling of being related to the other. So trust అంటేనేమో the assurance that the other wants my happiness అంటే కోరుకుంటున్నారు అనేది ట్రస్ట్ అన్నాము. రెస్పెక్ట్ అంటేనేమో the other is like me అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ అదర్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళ డిజైర్ కానీ, వాళ్ళ ప్రోగ్రామ్ కానీ, వాళ్ళ కెపాసిటీ కానీ నాలాంటివే, కాకపోతే ఆ కెపాసిటీని ఎంత రియలైజ్ చేసుకున్నాం అనేవి మారుతూ ఉంటాయి అనేది రెస్పెక్ట్ కింద చూసాం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎఫెక్షన్. సో ఎదుటి మనిషి నా మనిషే, నా సంబంధికుడే, సంబంధించిన వ్యక్తే అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది స్నేహభావం, అది ఎఫెక్షన్ అనే ఫీలింగ్ అంటాం. సో ఈ ఎఫెక్షన్ అనే ఫీలింగ్ ని మనము చూడొచ్చు. అంటే ఇది ఏ బేసిస్ మీద వస్తుంది మనకి ఫీలింగ్? మనకి ఓన్లీ మన బ్లడ్ రిలేషన్షిప్స్ లో ఈ ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే బయట మన ఈవెన్ బ్లడ్ రిలేషన్స్ బయట కూడా మనకి ఫీలింగ్ ఉంటుందా? ఎటువంటి మనుషులతో ఉంటుంది? ఓన్లీ కొంతమందికే ఉంటుందా? ఒక్క నిమిషం అండి, జస్ట్ 1 second. ఓకే, సారీ అండి, మా వాడు పడుకోకుండా ఏడుస్తున్నాడు. సో ఓకే. సో ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ యాజ్ అఫెక్షన్. మనం స్నేహం అని చెప్తాము. ఒక్క నిమిషం అండి, సారీ.
యా సారీ, అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్. పడుకోబెడదాం అనుకున్న ఈ టైంకి కొంచెం లేట్ అయింది, సో అందుకని వాడు లేచి ఏడుస్తున్నట్టున్నాడు, సో కొంచెం పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. ఎనీవే, సో ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ అస్ అఫెక్షన్ ఆర్ స్నేహము. సో ఈ ఫీలింగ్ మనకి ఓన్లీ మన బ్లడ్ రిలేషన్షిప్స్ లో ఉంటుందా, లేకపోతే ఈవెన్ బియాండ్ బ్లడ్ రిలేషన్స్ కూడా ఉంటుందా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. సో మనకి చాలా సార్లు మనకి కేవలం నా నా ఫ్యామిలీ మెంబర్సే ఆర్ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళే ఒక పర్టిక్యులర్ గ్రూప్ కి చెందిన వాళ్ళతోనే మనం ఎక్కువ ఈ ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. సో అది మన స్కోప్, ప్రస్తుతం ఉన్న మన అండర్స్టాండింగ్ అలా ఉంది కాబట్టి మనకి ఈ ఫీలింగ్ కొంతమందితో వస్తుంది, కొంతమందితో అంతగా ఈ ఫీలింగ్ రాకపోవచ్చు. Okay, so as our right understanding keeps increasing, we may feel related to more people, more and more. మన కాంపిటెన్స్ సారీ మన సామర్థ్యం పెరిగే కొద్దీ ఈ ఫీలింగ్ ఎక్కువ మందితో కలిగే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం అట్లీస్ట్ మన క్లోజ్ మెంబర్స్ తో అయితే మనకి ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే మనకి కూడా బాధ వేయడం కానీ, వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉండడం కానీ, వీళ్ళు నా మనుషులు అని వాళ్ళ కోసం ఎఫర్ట్ పెట్టడం కానీ, ఇవన్నీ మనం స్నేహభావం ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లో చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్. ఏమన్నా ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మూవీలో జస్ట్ ఫన్నీ ఎగ్జాంపుల్. ఒక మూవీలో ఇద్దరు సేమ్ లుక్ అలైక్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరూ చిన్నప్పుడే వాళ్ళ మదర్ దగ్గర నుంచి విడిపోయి ఒకళ్ళు ఎక్కడికో వెళ్ళి పెరుగుతారు, ఇంకొకళ్ళు ఎక్కడికో వెళ్ళి పెరుగుతారు. వాళ్ళు డిఫరెంట్ ట్రాక్స్ లో వెళ్ళి చివరిలో క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, దెన్ ఫైట్ చేసుకుని ఆల్మోస్ట్ చంపుకునే టైంకి ఎవరో వచ్చి మీరు ఇద్దరు బ్రదర్స్ అని చెప్తారు. సో అప్పుడు సడన్ గా ఆ హేట్రెడ్, ఆ కోపం అంతా తగ్గించుకుని, ఓహో మనం బ్రదర్సే, మనం కొట్టుకోకూడదు అంటే ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ రిలేటెడ్ ఉన్నప్పుడు మనము నెగటివ్ గా మనం కొట్టుకోకూడదు అన్నది ఒకటి మనకి కనిపిస్తుంది. సో అలా this feeling of being related to the other is like an important feeling, which is actually a consequence. అంటే మనకి ఫస్ట్ ఫౌండేషనల్ వాల్యూస్ ఏవైతే ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫీలింగ్ మనకు కనిపిస్తుంది మన రిలేషన్షిప్స్ లో. సో దీన్ని స్నేహభావము అన్నారు. అండ్ యా, ఎనీ క్వశ్చన్స్ అండి ఆన్ దిస్ ఫీలింగ్? సో మనకి ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఎంతైతే డీటెయిల్ లో వెళ్ళామో అలా రెస్ట్ ఆఫ్ ద ఫీలింగ్స్ లో అంత డెప్త్ లోకి డీటెయిల్ లోకి వెళ్ళము. బట్ వీల్ బేసికలీ హై లెవెల్లో డిఫైన్ చేసుకుంటూ రెస్ట్ టోటల్ 9 ఫీలింగ్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. వాటిలో ఫస్ట్ 2 ట్రస్ట్, రెస్పెక్ట్, దెన్ స్నేహము, మమత, వాత్సల్యము, ఇలా టోటల్ 9 ఫీలింగ్స్ ఉన్నాయి. We're going to go through the rest of the 6 feelings after this. Any questions so far on this feeling of affection? సార్, అంటే ఇప్పుడు మీరు ఇందాక సినిమా గురించి ఏదో చిన్న ఉదాహరణ చెప్పి లాస్ట్ కలుసుకుంటారు అని, కొట్టుకునే టైం వస్తే, చంపుకునే టైం వస్తే అన్నదమ్ములు తెలుసుకుంటారు. అది ఎక్కడ వచ్చింది అంటే ఒకళ్ళు చంపుకోకూడదు అనే భావం మీద వచ్చేది తప్ప అది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది సార్. అండ్ నాకైతే నా ఫీలింగ్ అయితే మాత్రం ఒక వ్యక్తి గురించి మనం బాగా తెలుసు, అతనితో ట్రావెల్ చేసే సమయాన్ని బట్టి అతను అవతల వ్యక్తి మీద ఎఫెక్షన్ కలుగుతుంది అనేది నా భావన. అది జస్ట్ దట్స్ నార్మల్ గా ఒక స్ట్రేంజర్ తోటి జరిగేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగ ఉంటుంది. బట్ కొన్ని సార్లు అంటే అది జస్ట్ ఉరికే అలా మూవీలో చూపించారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన బ్లడ్ రిలేషన్స్ ని మనం స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాం. ఈ ఫీలింగ్ మన వాళ్ళు అన్న ఫీలింగ్, ఈవెన్ దో వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా కొంచెం సర్దుకుంటూ పోతూ మన వాళ్ళే కదా అని. అదే బిహేవియర్ బయట వాళ్ళు చేస్తే మనం అంత పేషెంట్ గా ఉండం యూజువల్లీ. సో ఆ సెన్స్ లో నేను చెప్పాను అనమాట. సో స్నేహభావం సడన్ గా పుట్టుకొచ్చేస్తుంది బ్లడ్ రిలేషన్ కాబట్టి అన్నది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. బట్ మీరు అన్నది కరెక్టే. సో ట్రూ స్నేహభావం ఏదైతే ఉందో అది ఇట్ నీడ్స్ లైక్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్. నేను అన్నాను కదా, ట్రస్ట్ అనేది, రెస్పెక్ట్ అనేది ఫౌండేషనల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో దట్స్ వెన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్ షోస్ అప్ ఇన్ దట్ రిలేషన్షిప్. జనరల్ గా నమస్తే అండి,
విజయభాస్కర్ నమస్తే. మమ కారంలో కారం ఎక్కువ అవ్వకూడదు అంటాం మన తెలుగు ప్రకారం అంతే. అది ఎక్కువైనా ఇవి దెబ్బతినేస్తాయి. సొంత వాళ్ళు అయినా కూడా కారం ఎక్కువైపోతే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా బ్యాలెన్స్ గా వెళ్తూ ఉండాలి. అది ఇప్పుడు తమ్ముడు కాబట్టి అన్నయ్య కాబట్టి తప్పు చేశాడన్నా సపోర్ట్ చేసుకుంటూ తర్వాత చేస్తున్నా. అందువల్ల ఏంటంటే దీన్ని కెమిస్ట్రీలో మమకారంలో ఆ కారం జాగ్రత్త చూసుకోవాలి. సో ఇఫ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఒకవేళ ఇంకా ఏం క్వశ్చన్స్ లేకపోతే అండ్ మనం మామూలుగా మన సిస్టమ్స్ లో కూడా ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్స్, ఒక సెన్స్ ఆఫ్ అపోజిషన్ ని మనం లైక్ చిన్నప్పటి నుంచి బిల్డ్ చేస్తూ వస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలతోటి కానీ పిల్లలతో చెప్పేది క్లాస్ లో ఫస్ట్ రావాలి అని ఒకవేళ చెప్తూ ఉంటే కనుక, అందరు చెప్తున్నారని కాదు, చాలా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, బట్ ఒకవేళ అది చెప్తూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, దేర్ లైక్ ఒక కిడ్ ఈజ్ అగెయిన్స్ట్ అదర్ కిడ్ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఫస్ట్ రావాలి క్లాస్ లో అంటే ఎంతమంది రాగలుగుతారు? ఫస్ట్ ఒక్కలే కదా రాగలిగేది ఫస్ట్ అనేది. అదే 100కి 100 మార్క్స్ రావాలి అనేది ఒకవేళ మనం టార్గెట్ గా పెడితే, దెన్ దే ఆర్ నాట్ లైక్ కంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఎంత బాగా నేర్చుకుంటే అందరికీ 100 out of 100 రావచ్చు క్లాస్ లో, రైట్? కానీ ఫస్ట్ అనేది మాత్రం ఒకళ్ళకే రాగలుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే మనం ఎలాంటి సెన్స్ కన్వే చేస్తున్నాము సిస్టమ్స్ లో కూడా, మనం చిన్నప్పటి నుంచి మనం ట్రైన్ చేసే విధానం, థాట్ ప్రాసెస్ లో కూడా మనం కేర్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మనం ఒక సెన్స్ ఆఫ్ అపోజిషన్ విత్ ఈచ్ అదర్ అనేది మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే, ఆ సెన్స్ ఆఫ్ అపోజిషన్ కంటిన్యూ అవుతుంది. అది వాళ్ళు బయటికి వెళ్ళి ఆఫీస్ లో వర్క్ చేసినా సరే, ఓకే ఇప్పుడు నాకు ప్రమోషన్ రావాలంటే వేరే వాడు నేర్చుకోకూడదు, ఆర్ నేను గ్రో అవ్వాలంటే వేరే వాళ్ళని తొక్కేయాలి, ఇలా ఈ సెన్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ గా. బట్ అదే ఇప్పుడు వీ నీడ్ టు ఎక్సెల్ అనేది గోల్ గా పెట్టుకుంటే, సెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కనుక గోల్ గా పెట్టుకుంటే, దెన్ అందరం కలిసి నేర్చుకోవచ్చు, అందరం కలిసి చదువుకోవచ్చు, అందరం కలిసి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఆర్ అందరం కలిసి కాన్సెప్ట్ ని మనం నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్న సెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ సెన్స్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ అన్న ఫీలింగ్ మన కిడ్స్ లోకి ఎక్కువ వేరే వాళ్ళ పట్ల కలగాలి అంటే, దెన్ వీ హ్యావ్ టు ఆల్సో బీ కాషియస్ అబౌట్ వాట్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు థింక్, వాట్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ టు థింక్ టువర్డ్స్. మనం వేరే వాళ్ళతోటి అపోజిషన్ ని చూడమంటున్నామా, లేకపోతే బేస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హార్మనీని చూడమంటున్నామా వేరే వాళ్ళ పట్ల అనేది కూడా మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. ఓకే, సో ఎఫెక్షన్ తర్వాత నెక్స్ట్ థింగ్ దట్ we need to talk about is excuse me sir, I have a small doubt. Yeah, చెప్పండి. ఇప్పుడు మన రూట్స్ ఉన్నాయి కదా సార్, ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎప్పుడైతే ఎథికల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ ఇవన్నీ మిస్ అవుతూ వస్తున్నాయో ఇయర్స్ టుగెదర్, అందువల్ల ఈ పీర్ ప్రెజరు, ఈ చదువు అంటే మనకి రావాలి అనేటటువంటి భావన అవి పోవడం వల్ల ఈ 100కి 100 రావాలి, 1 రావాలి, జాబ్ రావాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి వాడు అనేటటువంటి ఆ గోల్ నుంచి మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే కానీ దీన్ని సాధ్యం కాదండి. అంటే అది కూడా మనకి ఎక్కడ మిస్ అవుతున్నది ఇది అన్నది కూడా ఆలోచించి, ఇప్పుడు మీరు చెప్పింది రైతే, ఎక్కడ మిస్ అవుతున్నది, మిస్సింగ్ పాయింట్ ఏంటి అన్నది కూడా చూడాలి. అంటే పీర్ ప్రెజర్ అనేటటువంటిది అది ఏంటంటే, పిల్లలు పుట్టక ముందు నుంచి ఏదో స్కూల్లో పెట్టాలి, అక్కడ పెడితేనే బ్రాండెడ్, ఇవన్నీ కూడా ఆ టైపు దీంట్లోకి రావాలి. రియల్ ఎడ్యుకేషన్ మీరు కూడా ఫోకస్ చేస్తే అప్పుడు మీరు అనేటటువంటి ఇది వెంటనే పోతుందేమో అని అనిపిస్తుంది సార్. పియర్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. కాకపోతే అందులో మనం
వెళ్ళి చూస్తే ఇప్పుడు వేరే వాళ్ళు ప్రెషర్ నాకు పెడుతున్నారు అంటే నేను ప్రెషర్ ఫీల్ అవుతున్నాను అంటే అది నేను పియర్ ప్రెషర్ ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేది కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన విషయం. సో ఏ విషయాల్లో నేను పియర్ ప్రెషర్ ఫీల్ అవుతున్నాను, అది మన ఒక పదవి విషయంలోనా, లేకపోతే ఇంటి విషయంలోనా, కార్ విషయంలోనా, బట్టల విషయంలోనా, లేకపోతే ఇంకేదో మార్కుల విషయంలోనా, ర్యాంకుల విషయంలోనా, ఒక్కొక్క దానికి మనకి ఫండమెంటల్ గా చివరికి తిరిగి వచ్చేది ఏంటి అంటే నా రైట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, నేను ఒక స్వతంత్రంగా నేను ఆపరేట్ చేస్తున్నాను. స్వతంత్రంగా అంటే నా అండర్స్టాండింగ్ నుంచి నేను ఒక హార్మనీని అర్థం చేసుకుని నేను వేరే వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఒక సమాజంలో జీవిస్తున్నానా, లేకపోతే చుట్టూ వాళ్ళందరూ ఎలాంటి నాకు సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి ఇదే నువ్వు చేయాలి ఆర్ ఇలా నువ్వు ఉండాలి, ఇలా నువ్వు బ్రతకాలి అన్న దాన్ని బట్టి నేను ఆపరేట్ అవుతున్నానా. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో కొనుక్కుంటున్నానా, లేదా నేను నా అవసరాలను నేను గుర్తించి నేను ఏదైనా కొనుక్కుంటున్నానా. సో ఇవి మనం అన్ని రిఫ్లెక్ట్ చేయాల్సిన విషయాలండి. మనం సెల్ఫ్ లోకి వచ్చినప్పుడు మన డిజైర్స్, నాకు తెలిసి ఫస్ట్ 2 days లో శివ గారు డిజైర్స్ గురించి మాట్లాడి ఉంటారు. సో ఈ డిజైర్స్ అనేవి there are 3 ways of having a desire. ఒకటి ఏంటంటే బయట సెన్సేషన్స్ నుంచి, అంటే ఏదన్నా చూసి అబ్బా ఇది భలే ఉంది, ప్యూర్లీ ఒక సెన్సేషన్ కోసం మనం ఒకటి అచీవ్ చేసుకోవాలనుకోవడం సెన్సేషన్స్ నుంచి వచ్చే డిజైర్స్. ఓకే, కండిషనింగ్ వచ్చే డిజైర్స్. కండిషనింగ్ నుంచి వచ్చే డిజైర్స్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి నాకు ఏదో చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది అవ్వాలి. సో అది నాలో ఒక డిజైర్ గా ఏర్పడింది. ఇది కండిషనింగ్ నుంచి వచ్చే డిజైర్స్. కండిషనింగ్ లానే పియర్ ప్రెషర్. సో కండిషనింగ్, ఒక పియర్ ప్రెషర్ కూడా ఒక కైండ్ ఆఫ్ కండిషనింగ్ నుంచి, బయట నుంచి వచ్చే డిజైర్స్ అనమాట. అంటే వాళ్ళ అలాంటి ఇల్లు ఉంది, సో నాకు కూడా అలాంటి ఇల్లు కావాలి, లేదా వాళ్ళకి అలాంటి కారు ఉంది, నాకు అలాంటి కారు కావాలి. ఇవి మనము కండిషనింగ్ ఆర్ పియర్ ప్రెషర్ నుంచి బిల్డ్ ఇన్కార్పొరేట్ చేసుకునే డిజైర్స్. దెన్ దెర్ ఆర్ థర్డ్ టైప్ ఆఫ్ డిజైర్స్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై ఓన్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. అంటే మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసుకుని ఈ డిజైర్ అనేది నాలో హార్మనీ క్రియేట్ చేస్తుందా, అండ్ నేను నా సంబంధాల్లో మ్యూచువల్ హ్యాపీనెస్ తీసుకొస్తున్నా లేదా అనేది ఐడెంటిఫై చేసుకుని ఎస్ దిస్ డిజైర్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై రైట్ అండర్స్టాండింగ్ అన్న దాంట్లోంచి వచ్చిన డిజైర్స్ తో జీవించడం మూడో ఆప్షన్. ఓకే, సో ఎటువంటి డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం జీవిస్తున్నాము, మనం డే టు డే మనం ఎఫర్ట్స్ ఎటువంటి డిజైర్స్ పట్ల పెడుతున్నాము అనేది మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన విషయం. సో క్లాస్ ఫస్ట్ వచ్చింది అనేది నాకు న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చిన డిజైరా, లేకపోతే నా కండిషనింగ్ ఆర్ పియర్ ప్రెషర్ నుంచి వచ్చిన డిజైర్ అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ కెపాసిటీ కనుక మనం బిల్డ్ చేయగలిగితే, అది కిడ్స్ లో కానీ పెద్దవాళ్ళలో అయినా ఎవరిలో అయినా సరే, that I can evaluate my desires, I can evaluate whether they are coming from my sensations, whether they are coming from my conditioning, or whether they are coming from my own natural acceptance. So ఒక డిజైర్ అనేది 3 పాసిబిలిటీస్. సెన్సేషన్స్ అంటే బాడీ నుంచి వచ్చేవి. సెకండ్ కేటగిరీ కండిషనింగ్ నుంచి, అంటే బయట నుంచి, అది సొసైటీ నుంచి అవ్వచ్చు, పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు, ఎక్స్టర్నల్ నుంచి వచ్చే డిజైర్స్ అని. దెన్ థర్డ్ కేటగిరీ ఈజ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. మన ఇన్నేట్, లైక్ మన ఇన్సైడ్ మనం తొంగి చూసుకుని మన ఇన్నర్ వాయిస్ ని మనం లిజన్ చేసి ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా దాన్ని ఇవాల్యుయేట్ చేసుకుని వచ్చే డిజైర్స్ థర్డ్ కేటగిరీ. సో ఈ 1నా 2నా లేకపోతే 3నా మన డిజైర్ ఉన్న లిస్ట్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుని ఫిల్టర్ అవుట్ చేసుకోవడమే మన సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ యొక్క గోల్ అండి. సో ఎప్పుడైతే ఇది చేస్తామో ఈ ఫిల్టర్ అయిపోతాయి, ఈ 2 and 1 అనేవి డ్రాప్ అవుతాయి. బికాస్ దీస్ వోంట్ లీడ్ టు కంటిన్యూటీ ఉండదు వాటిలో, అండ్ ఆల్సో మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ హార్మనీ కి దారి తీయవి. సో we can identify these 2, and ఈ బయట నుంచి ఈ కండిషనింగే పియర్ ప్రెషర్ అండి, ఇంకేం లేదు. సో ఈ డిజైర్స్ ని ఐడెంటిఫై చేసుకుని న్యాచురల్ యాక్సెప్టెన్స్ అండ్ ఈ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న హార్మనీని అర్థం చేసుకుని వాటి నుంచి వచ్చే డిజైర్స్ నుంచి ఎప్పుడైతే మనం జీవిస్తామో దాన్ని స్వతంత్రత అన్నారు. ద ట్రూ సెన్స్ ఆఫ్ వర్డ్ స్వతంత్రత అంటే నేను నాలోని ఇన్నేట్ హార్మనీని గుర్తించి
దాని ప్రకారం జీవించడాన్ని స్వతంత్రంగా జీవించడం అని జీవన విద్యలో డిఫైన్ చేశారు. వీటిల్ని గుర్తించి స్లోగా ఓకే ఇవన్నిటిని డ్రాప్ చేయడం అంత ఈజీ విషయం కాదు, బట్ స్లోగా అట్లీస్ట్ రికగ్నైజ్ చేసుకుంటూ ఓకే ఇది నేను నా వీక్నెస్, నా లిమిటేషన్ అని అట్లీస్ట్ గుర్తించుకుంటూ స్లోగా యాజ్ అవర్ అండర్స్టాండింగ్ బిల్స్ దే విల్ స్టార్ట్ డ్రాపింగ్ అవుట్ అండ్ వీ స్టార్ట్ ఆపరేటింగ్ మోర్ ఫ్రమ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ బేస్డ్ డిజైర్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? Questions so far? Okay. So there are no more questions. So affection గురించి మాట్లాడుకున్నామండి. నెక్స్ట్ మమత వాత్సల్యం. సో మమత సో మమత అంటే కేర్, వాత్సల్యంని గైడెన్స్ అన్నారు. సో మమతకి మమత అంటేనేమో ఎదుటి మనిషి శరీరం యొక్క బాధ్యత నాది అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది మమత అన్నారు. అంటే ద ఫీలింగ్ టు నర్చర్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఆఫ్ అవర్ రిలేటివ్. ఈ స్నేహభావం ఏదైతే ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క శరీరంని ప్రొటెక్ట్ చేయడము, నర్చర్ చేయడం నా బాధ్యత అన్న ఫీలింగ్ ని మమతా భావము అన్నారు. దెన్ వాత్సల్యం ఏంటంటే ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్ అండ్ బాడీ డిఫరెంట్ కదా మనిషిలో. సో ఈ సెల్ఫ్ లో రైట్ అండర్స్టాండింగ్ ని బిల్డ్ చేసే బాధ్యత నాది అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని గైడెన్స్ అన్నారు. అంటే వాత్సల్యం అంటే సెల్ఫ్ ని డెవలప్ చేయాలి ఎదుటి మనిషిలో అన్న బాధ్యత వాత్సల్యము. ఎదుటి మనిషి శరీరాన్ని నేను కేర్ తీసుకోవాలన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది మమత అన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన చిల్డ్రన్ ని తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు బికాస్ ఎవ్రీ చైల్డ్ ఆల్సో హ్యాస్ అ బాడీ అండ్ సెల్ఫ్, రైట్? మనం ఎక్కువ చూస్తే మనం దేని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము అంటే మనం ఫోకస్ బాడీ మీద ఎక్కువ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు నర్చర్ చేయాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటూ ఫోకస్ ఎక్కువ దీని మీద ఉంటుంది. దీని మీద పెట్టే టైం మనకి ఎక్కువ దొరకదు. రైట్ అండర్స్టాండింగ్ మీద డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చుని వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి తీసుకెళ్లడం ఎలాగా, ఆర్ అన్న దాని మీద ఎఫర్ట్ కానీ టైం కానీ కొంచెం రిలేటివ్లీ దీనికన్నా తక్కువ. చాలా కేసెస్లో అయితే యాక్చువల్లీ చాలా తక్కువ. మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడం వరకు ఆర్ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసాము అనుకుని ఇంకంతా మనం చేయగలిగింది చేసేసాము అని అనుకుంటూ ఉంటాము. బట్ యాక్చువల్లీ కిడ్స్ కి కావాల్సింది దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ మోర్ దాన్ వాట్ వీ డూ అన్న మమత భావం. ఇది కూడా ఇంపార్టెంటే, వాళ్ళు హెల్దీగా ఉండాలి, పెద్దవాళ్ళే హెల్దీగా గ్రో అవ్వాలి, దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ దిస్ కెనాట్ బి ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ద వాత్సల్యం. సో మమతని వాత్సల్యంతో సబ్స్టిట్యూట్ చేయలేం. చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడుగుతూ ఉంటేనో, ఇంకేదో ఎంక్వైరీ చేస్తూ ఉంటేనో, మన దగ్గర టైం లేకో ఓపిక లేకో వాట్ ఎవర్ వాళ్ళకి ఏదో ఒకటి ఒక టాయ్ని ఇచ్చేసి ఆడుకో కొంతసేపు అనడము, ఒక చిన్న ఎంగేజ్మెంట్ లాగా చేసేసి మన దీన్ని తగ్గించుకోవడం, మన ఎఫర్ట్ ఇన్ గైడెన్స్ ని మినిమైజ్ చేసుకునే ఓపిక లేకో లేదా మనకి తెలియకో వాట్ ఎవర్ కుడ్ బి ద రీజన్. సో దీని మీద పెట్టినంత ఫోకస్ వాత్సల్యం మీద యూజువల్లీ మనకు కనిపించదు మన ఈవెన్ యాజ్ పేరెంట్స్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ బీ గుడ్ పేరెంట్స్, చాలా మంది అడుగుతుంటారు పేరెంటింగ్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు బి ఎ బెటర్ పేరెంట్ ఫర్ అవర్ కిడ్స్ అని. సో ఈ డిఫరెన్స్ కనుక మనం గుర్తించగలిగితే వాత్సల్యము వర్సెస్ మమత అనేది రెండింటిని కేర్ తీసుకుంటూ ఇన్ ద అప్బ్రింగింగ్ ఆఫ్ ద కిడ్స్ రెండింటికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం కానీ, వాళ్ళకి నేర్పించాల్సిన విషయాలు కానీ తోడుగా ఉంటూ వాళ్ళు ఎప్పుడు పడిన పక్కనే ఉంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం ఈజ్
ఈజ్ ద బెస్ట్ పేరెంటింగ్ దట్ ఎనీబడి కెన్ డూ. వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ ఇంబైబ్ అవుతున్నాయి, స్కిల్సే కాదు, మళ్ళీ అగైన్ గైడెన్స్ లోకి వస్తే ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే నేను వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించానా, లేకపోతే వాళ్ళకి అది నేర్పించానా, డ్రాయింగ్ నేర్పించానా, పెయింటింగ్ అవన్నీ స్కిల్స్ అండి, అవన్నీ వాల్యూస్ కాదు అవి. సో స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు, ఇవి కూడా ఇంపార్టెంటే, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. బట్ మంచి వాల్యూస్ కనుక ఇంబైబ్ అయితే దెన్ స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదు ఎవరికైనా సరే. Because when you have the right values, we have the right attitude, right approach in towards learning, class లో ఒక సిన్సియారిటీ కానీ, ఒక ఒబీడియన్స్ కానీ అవన్నీ ఉంటాయి. అండ్ దెన్ స్కిల్స్ ఈజీగా ఇంబైబ్ అయిపోతాయి వాళ్ళకి. సో ఫోకస్ మనం షుడ్ బి ఆన్ వాత్సల్యం, గైడెన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి థింగ్స్ చేస్తే వాళ్ళు వాళ్ళలోని రైట్ అండర్స్టాండింగ్ నేను ఇంప్రూవ్ చేయొచ్చు. రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ రెండు, రైట్ అండర్స్టాండింగ్ ప్లస్ రైట్ ఫీలింగ్స్ ని నేను వాళ్ళలో డెవలప్ చేయాలి అన్న అప్రోచ్ తోటి వెళ్తే కనుక దట్ విల్ బి వెరీ వాల్యుబుల్ ఫర్ ద కిడ్స్ ఇన్ దేర్ లైఫ్. ఎనీ క్వశ్చన్స్ అండి? వాల్యూ అనేది మిస్సింగ్ సార్. అదే స్కిల్ మీదే 99.99 ఉంది. అది అవునండి. అండ్ డెఫినెట్లీ విత్ ఇమిటేషన్ ఎవ్రీవన్ విల్ లెర్న్ ఫ్యామిలీ ట్రీ. సో డెఫినెట్లీ మీరు చెప్పినటువంటి పాయింట్లని పిల్లలతో చిన్నప్పటి నుంచి మనం అలాగా వాల్యూ 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 అంటే ఎప్పుడు కాకప్పుడు అది స్లోగా రోల్ మోడల్ కింద ఉంటే ఇంజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇంజెక్ట్ అవుతుంది. అండ్ చాట్ లో క్వశ్చన్ అడిగారండి, మమత అండ్ వాత్సల్యం కేవలం బ్లడ్ రిలేషన్ లోనే ఉంటుందా? నో, అబ్సల్యూట్లీ నాట్ అండి. సో ఈ ఫీలింగ్ జనరల్లీ మనం బ్లడ్ రిలేషన్ లో ఎక్కువ చూస్తాము ఒక పేరెంట్ టువర్డ్స్ చైల్డ్, బట్ ఇట్ అస్సలు డస్ నాట్ హ్యావ్ టు బి ఇన్ ద బ్లడ్ రిలేషన్. ఇట్ కెన్ బి టువర్డ్స్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకునే ఫీలింగ్స్ అన్ని బిట్వీన్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ ఉండగలిగే ఫీలింగ్స్, ఓన్లీ మన బ్లడ్ రిలేషన్స్ లో గురించే మనం అస్సలు మాట్లాడట్లేదండి. సో మనం చాలాసార్లు విన్నాం కదా, ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి చాలా స్టోరీస్ వింటూ ఉంటాం. ఆవిడ ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉన్నారు, ఉన్నా లేకపోయినా మీ వాయిస్ వినపట్లేదు సుమన్ గారు. వాయిస్ వినపడడం లేదు సుమన్ గారు. సుమన్ గారు మీరు డిస్కనెక్ట్ అయిపోయారండి. ఐ జస్ట్ రిమూవ్ యూ అగైన్ రీజాయిన్ అవ్వండి. రిమూవ్ అయితే కష్టం అండి. దానికే నా కనెక్షన్ వీక్ ఏమో అనుకుని భ్రమలో ఉన్నాను. ఇక్కడ వాన్ పడుతుంది కదా, కనెక్టివిటీ పూరేమో అనుకున్నాను కానీ చాట్ నాట్ ఆడిబుల్ అని వచ్చింది. ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండి, సార్ వస్తారు. సార్ వచ్చే లోపల ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో అది బ్లడ్ రిలేషన్ కే కాదు, బయటకు కూడా అని అన్నారు కదా సార్. హలో హలో వినిపిస్తుందండి? సార్ వచ్చారండి. సార్ సుమన్ గారు, అదే బ్లడ్ రిలేషన్ కాదు మరోటి కూడా అన్నది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే నాకు కరెక్ట్ గా 12 ఏళ్ల క్రితం 14 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాచ్మెన్ డాక్టర్ 4 ఏళ్ళ పిల్ల ఉంది. అక్కడ పనికి పెడుతూ స్కూల్కి పంపించకపోతే తీసేస్తాను పని నుంచి అని చెప్పి నేనే అక్షరాభ్యాసం చేసి చదివిస్తే ఇప్పుడు ఆమె మోడల్ క్రూస్ లో టాపర్ కింద ఉందండి, 10వ తరగతి చదువుతూ. మనం చిన్నది ట్రై చేసినా కూడా ఈ పనులు వర్కౌట్ అవుతాయండి. నా పిల్ల అలా వదిలేస్తానా అని ఆ ఫీలింగ్ డెఫినెట్ గా మనం ఎక్స్క్లూడ్ చేస్తే ఇప్పుడు షీజ్ టాపర్ అనమాట, 9th స్టాండర్డ్ కి ఏదో వచ్చింది. అది ఆ కండిషన్ లో అది చూసాక మనకు ఫీల్ అవ్వాలి, అయితే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. రైట్.
సో ట్రూ అండి. అంటే వాత్సల్యం అనేది మనకి ఎంతో మంది ఉంటారండి గైడెన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. మన పేరెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైమ్ బయట నుంచి మన ఫ్రెండ్స్ చాలా మంది ఇస్తూ ఉంటారు. మన టీచర్స్ ఇస్తారు. ఇంకెక్కడెక్కడో మనకు గురువులు ఐ మీన్ మనకి మన పరిచయం అవుతూ ఉంటారు. హూ ప్రొవైడ్స్ గైడెన్స్ మనల్ని టు బి ఎ బెటర్ పర్సన్. సో ఆ వాత్సల్యం అనే భావం మనం ఎంతో మంది నుంచి పొందుతూ ఉంటాం మన లైఫ్‌లో. అలానే మనం కూడా మనకి ఎంత ఎక్కువ కాంపిటెన్స్ ఉంటే మనలో ఎంత సామర్థ్యం ఉంటే అంతమందికి మనం అది ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇనీషియల్ మన సామర్థ్యం తక్కువ ఉందనుకోండి, మన స్కోప్ తక్కువగా ఉంటుంది. అంటే కొంతమందికే మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. లేదా అసలు ఎవరికీ ప్రొవైడ్ చేయలేం. చేద్దాం అనుకున్నా వినేవాళ్ళు కూడా ఉండరు. మనలో కనుక ఆ కాంపిటెన్స్ లేకపోతే. సో ఎప్పుడైతే మనలో కాంపిటెన్స్ బిల్డ్ అవుతుందో, మనలో రైట్ అండర్‌స్టాండింగ్ ఉంది. అండ్ మన రిలేషన్‌షిప్స్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ లో మనకి రైట్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎదుటి మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అన్నప్పుడు, వినేవాళ్ళు కూడా అంటే రిసెప్షన్ కూడా ఈక్వల్లీ పెరుగుతుంది ఎదుటి మనిషిలో. సో ఎప్పుడు నేనేం చెప్దాం అనుకుంటున్నాను, వాళ్ళు వినే సిట్యుయేషన్‌లో లేరు అంటే, కొన్ని కేసెస్‌లో అలా అయ్యుండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనలో కూడా మిస్సింగ్ ఉంటుందండి. మనలో ఒక రైట్ ఫీలింగ్‌తోనో కాకుండా, నాకేదో తెలుసు, నీకేమీ తెలీదు, నేను చెప్పాలనుకుంటున్నా విను అన్న సెన్స్‌లో వెళ్తే దెన్ ఇట్ వోంట్ గెట్ కమ్యూనికేటెడ్. సో మనలో ఎంత సామర్థ్యం పెరుగుతుందో అంత వి కెన్ షేర్ దిస్ ఫీలింగ్ ఆఫ్ వాత్సల్యం విత్ సో మెనీ మోర్ పీపుల్ ఆల్సో. Yeah. Any other questions, Andy, on Mamata and Vatsalyam? సార్ చెప్పండి అన్నపూర్ణ గారు. సార్ CHDHC అంటే ఏంటి సార్? CHDHC అంటే సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా మనం డెవలప్మెంట్ అనేది ఒక సిటీ డెవలప్ అవుతుందనో, ఒక ఊరు డెవలప్ అవుతుందనో ఇలా వింటూ ఉంటాం. డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం ఎక్కువగా వినేది ఒక ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే రోడ్లు గానీ, ఇల్లు గానీ, ఇంకేదైనా సర్వీసెస్ కానీ పెరుగుతున్నాయి అన్నది డెవలప్మెంట్ అనేది వింటాం. కానీ ఒక మనిషిని డెవలప్ ఎలా చేయాలి అనే దాని మీద ఈ సంస్థ పని. అంటే ఇప్పుడు మన సెల్ఫ్ లోపల ప్రతి మనిషిలోనూ ఒక సెల్ఫ్ ఉంటుంది. దాన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాం. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలోంచి ఇంకా మంచి ఒక కాన్షియస్నెస్, ఒక సెల్ఫ్ గా డెవలప్ చేయాలి అంటే దానికి కావాల్సిన పని చేయడాన్ని ఈ సంస్థ టైటిల్ గా పెట్టుకున్నామండి. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్స్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ ఈ మమతా వాత్సల్యానికి కేర్ గైడెన్స్ అని ఇచ్చారు కదా సార్ డెఫినేషన్ ఇంగ్లీష్ లో. ఇది స్ట్రైట్ ట్రాన్స్లేషన్ సార్? ఎలా వచ్చింది ఈ వర్డింగ్స్ అని? అంటే ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్ నుంచి ఇంకో లాంగ్వేజెస్ కి వెళ్ళేటప్పుడు ప్రాపర్ ఎగ్జాక్ట్ మీనింగ్ కన్వే అయ్యే వర్డ్ దొరకడం కష్టం అండి. దేర్ కుడ్ బి బెటర్ వర్డ్స్, అలానే లేదు. మనకి వర్డ్ యొక్క ఉద్దేశం ఏంటి? మనం చెప్దాం అనుకున్నది ఎదుటి మనిషికి కమ్యూనికేట్ అవ్వడానికి వర్డ్ అనేది ఒక మాధ్యమం మాత్రమే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు మమత అని చెప్తే బాగా కమ్యూనికేట్ అవ్వచ్చు. కేర్ అని చెప్తే మీకు కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. కానీ ఇంకొకరికి ఎవరికో కేర్ అనో లేకపోతే ఇంకేదన్నా మంచి పదం ఉండొచ్చు. అది వాడితే బాగా కమ్యూనికేట్ అవ్వదు. కానీ మెయిన్ గోల్ ఏంటి మనది? నాలో ఉన్న ఏదైతే అండర్‌స్టాండింగ్ గాని, నాలెడ్జ్ గాని ఉందో అది మీ దాకా చేర్చాలి. దానికి ఈ బోర్డ్ ఇక్కడ రాస్తున్న వైట్ బోర్డ్ గాని, మనం యూజ్ చేస్తున్న వర్డ్స్ కానీ, మనం వాడే లాంగ్వేజ్ కానీ ఇవన్నీ జస్ట్ మీడియం. సో మనం ఏంటంటే వర్డ్స్ మీద అంత ఫోకస్ పెట్టుకోకుండా చెప్దాం అనుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం కమ్యూనికేట్ చేయగలిగితే వర్డ్‌కి ఇంకా దానికి అంత పెద్ద ప్రామినెన్స్ లేదనమాట వర్డ్‌కి. దాని ప్రామినెన్స్ పడిపోతుంది. సో జస్ట్ కేవలం మీరు నేను కేర్ బదులు రేపు మీరు నేను కలిపి ఒక లాంగ్వేజ్ తయారు చేసుకొని దీని పేరు XYZ అని పెట్టామనుకోండి. సో XYZ అంటే ఏంటంటే ఎదుటి మనిషి శరీరాన్ని చూసుకోవాలనే బాధ్యతని XYZ అన్నాం అనుకుంటాం. దట్స్ ఆల్సో ఫైన్. దాని మీనింగ్ మనకిద్దరికి కామన్ గా అర్థం అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా బెటర్ వర్డ్ ఉందనుకోండి విచ్ విల్ స్టిల్ కమ్యూనికేట్ ద సేమ్ మీనింగ్, ఆ వర్డే వాడదాం. ఈ వర్డ్స్ ని ఫిక్స్ చేయాలని ఏం రూల్ ఏం లేదు. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే, థ్యాంక్ యూ. యా, శ్రీకాంత్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. నమస్తే. అది కొంచెం నాకు ఎందుకో కాన్సెప్ట్ ఎక్కువసార్లు డిస్ట్రాక్ట్ అవుతుంది, ఫ్లో మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో అంటే ఒకసారి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయాక క్వశ్చన్స్ ఉంటే బాగుంటుందేమో అని చిన్న సజెషన్. అంటే అంటే డిఫరెంట్ వేస్ లో చేయొచ్చండి. కొన్నిసార్లు ఇంటరాక్టివ్ గా ఏమవుతుంది ఉంటాయి సార్. అంటే అసలు ముందు కాన్సెప్ట్ ఫ్లోయే పోతుంది, అంటే మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో జస్ట్ స్మాల్ సజెషన్. ఓకే, థ్యాంక్స్ అండి. పర్వాలేదు, మళ్ళీ సమ్మరైజ్ చేద్దాంలేండి, అన్ని కలిపి ఒకేసారి మిస్ అవ్వకుండా. ఓకే బట్ అంటే కొంచెం అన్రిలేటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవ్రీబడి హూ ఇస్ పార్టిసిపేటింగ్ షుడ్ ఫీల్ దట్ దే షుడ్ స్పీక్ కంఫర్టబుల్లీ. సో ఆ ఫీలింగ్ కనుక మనం ఎన్ష్యూర్ చేయగలిగితే దెన్ ఈ నాలెడ్జ్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ సెషన్ లో కాకపోతే నెక్స్ట్ వర్క్ షాప్ లో అయినా, రిఫ్రెషర్ లో అయినా మనకి బోల్డ్ అకేషన్స్ ఉన్నాయి. లైక్ దిస్ ఇస్ అ కంటిన్యూస్ జర్నీ. ఒకసారి మనం రిలేషన్షిప్ మీకు మాకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవాళతో ఎండ్ అయిపోవట్లేదు. దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఈవెన్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ. ఒకసారి మీ లోపల ఏముంది, మన లోపల మన ఇన్నర్ సెల్ఫ్ లోపల ఏముంది అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దట్స్ జస్ట్ ఎ బిగినింగ్. దేర్ ఇస్ నో ఇప్పుడిప్పుడే ఆ జర్నీ అయ్యేది కాదు, చాలా లాంగ్ జర్నీ అది. సో వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్, వీఆర్ గోయింగ్ టు బి రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అండ్ విల్ లెర్న్ టుగెదర్. మేము కూడా ఏంటంటే ఏదో 20 ఏళ్ల నుంచి ఇది చెప్తున్నాము, చేసేస్తున్నాం అన్నంత మాత్రాన మేమేదో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అచీవ్ చేసేసాము అన్నట్టు కూడా కాదు యాక్చువల్లీ. ఓకే, మా దగ్గర కంటెంట్ ఉంది, ప్రెజెంట్ చేసే ఒక మెకానిజం ఉంది, దాన్ని బట్టి ప్రెజెంట్ చేస్తున్నాము. బట్ వీఆర్ ఆల్ కో ఎక్స్ప్లోరర్స్. సో మీరు మేము అందరం కలిసే ఇవి నేర్చుకుంటున్నాము, లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం అనమాట. సో ఇన్ దాట్ సెన్స్ మేమేదో బాగా పెద్ద మెచ్యూర్ ఇండివిజువల్స్ అన్న మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, సో ఎఫెక్షన్, మమత, వాత్సల్యం అయిందండి. వీటిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ టేక్. వంశీ ప్రియ గారు చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ వాత్సల్యంలో రైట్ వాల్యూస్ అండ్ రైట్ అండర్స్టాండింగ్, అది మనము మన పిల్లలకి కావచ్చు, మన స్పౌస్ కి కావచ్చు, ఎవరికైనా ఇవ్వడాన్ని వాత్సల్యం అంటున్నారు కదండి. కానీ అది ఇవ్వడానికి ముందు ఆ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్ మనలో ఉండాలేమో కదండి. అంటే మనం రైట్ అనుకోవడం, మీరు ఇందాక చెప్పారు, మనం కన్వే చేసేటప్పుడు మనం అది సరిగా చేయకపోతే యాక్చువల్లీ ఆ పర్పస్ సర్వైవ్ అవ్వదు అన్నట్టు. సో ఫస్ట్ మనం మన పని చేసుకున్న తర్వాతే అది ఎక్స్ప్రెస్ చేయాలంటారా? రైట్, ఎక్స్ప్రెస్ చేయమని కాదండి. ఎదుటి మనిషిలో రైట్ అండర్స్టాండింగ్, యాక్చువల్లీ ఇది యూ అండి, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉండాలి అన్న బాధ్యత, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే మనం వాత్సల్యము అన్నాం. అంటే నాలో బాధ్యత ఉంది, ఓకే, నాలో ఇవి ఉంటేనే అవి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. నాలో లేకపోతే నేను ఇవ్వలేను కదా. సో మీరు అన్నది అబ్సల్యూట్లీ ట్రూ. సో ఆ బాధ్యతతోటి ఒకవేళ నాలో లేకపోయినా అట్లీస్ట్ ఇద్దరం కలిసి నేర్చుకోవడము, ఆర్ నాకు ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది అచీవ్ చేయడానికి నేనే ఆ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఆ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళతో నేర్చుకోవాలనే భావన కలిగించడము. దర్ ఆర్ సో మెనీ వేస్. ఫస్ట్ ఏంటంటే అసలు దీన్ని గుర్తించడం, ఇది గోల్ గా ఉందా ఇప్పుడు మనకి పేరెంట్స్ కి? ఇస్ దిస్ ద హైయెస్ట్ గోల్ ఆఫ్ ఎ పేరెంట్ టువర్డ్స్ ద చైల్డ్? నాకైతే అదే గోల్ అండి, కానీ అండర్స్టాండింగ్ లేదండి. రైట్, అంటే మీకు మంచి అవేర్నెస్ ఉంది ఆల్రెడీ, యూ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ అబౌట్ దీస్ థింగ్స్, మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అన్ని ఆస్పెక్ట్స్ గురించి, కాబట్టి మీరు మంచి గోల్ పెట్టుకున్నారు యాజ్ అ పేరెంట్, విచ్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్. బట్ జనరల్ గా మనం సమాజంలో చూసుకుంటే ఒక పేరెంట్ కి ప్రస్తుతం ఉన్న జనరల్ గోల్ ఏంటంటే కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలి, వాళ్ళు టాప్ అచీవ్ చేసుకోవాలి. అది పొజిషన్ అవ్వచ్చు, ర్యాంక్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్న ఎక్కువ దాని మీద ఉంది. కానీ ఇది నా బాధ్యత అన్నది ఓకే చెప్తారు, ఇది మంచి, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అనేది చెప్తూ ఉంటారు. బట్ దీనికి ఎంత అంటే హైయెస్ట్ ప్రయారిటీగా ఎక్కువ కనిపించదు, జనరల్లీ ఉండదు. సో అందుకని ఫస్ట్ మనం ఏంటంటే అట్లీస్ట్ ఇది గుర్తిస్తే దిస్ ఈజ్ ద కీ థింగ్.
చైల్డ్కి ఇది గనక మనం ప్రొవైడ్ చేస్తే ఇంకేది ఇచ్చినా లేకపోయినా మనం దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ గివ్ టు ఎనీబడి అన్నది గుర్తించగలిగితే దానికి తగ్గట్టుగా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. సో ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని మాత్రమే వాత్సల్యం అన్నారు. ఆ సెన్స్ ఆ కేపబిలిటీని మనం అనట్లేదు. మనలో కేపబిలిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు, బట్ ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వాత్సల్యం ఉందన్నట్టే వాళ్ళ పట్ల. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి. యశోద గారు మీరు ఏదో చెప్పబోయారు? సార్ ఈ అండర్స్టాండింగ్ చెప్పారు కదా సార్, ఇప్పుడు మేడం రెఫర్ చేసిన సబ్జెక్టే. యాక్చువల్లీ అందులో ప్రెసెంట్ డేస్ లో అయితే కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంది సార్. స్కిల్స్ పాస్ చేస్తున్నామా, రైట్ అండర్స్టాండింగ్ పాస్ చేస్తున్నామా? బికాస్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాము కిడ్స్ ని ఓవర్ అండ్ అబోవ్ రియాలిటీ తెలియకుండా ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నాం. అవును, యా, అదే అండి. సో మనల్ కరెక్ట్. సో బెస్ట్ వే టు give right understanding and right feelings to the children is to have them in us అండి. అంతకు మించి ఇంకా ఆటోమేటిక్ గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వేర్ దే వుడ్ లెర్న్ ఫ్రమ్ అస్. ఇది స్పెసిఫిక్ గా ఎదురుగా కూర్చోబెట్టుకుని పద నీకు ఇవాళ నేను రైట్ అండర్స్టాండింగ్ నేర్పిస్తాను అనే విధానం అది అంటే మాక్సిమం టైమ్స్ అది వర్కౌట్ అవ్వదు యాక్చువల్లీ. So the best way we can provide this guidance to the child is to actually have right understanding and right feelings in us. సో మనలో ఇవి వస్తే అది ఏదో విధంగా అవి పాస్ అవుతాయి మన నెక్స్ట్ జనరేషన్ కి. కానీ అంటే అగైన్ బ్లడ్ రిలేషన్సే కాదు, ఎనీవేర్ వేర్ ఎవర్ వీఆర్ అది కమ్యూనికేట్ అవుతుంది. సో మనం చేయగలిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే మన మీద మనం పని చేసుకోవడమే బెస్ట్ థింగ్. దానివల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ దానికి తగ్గట్టుగా ఇంట్లో వాతావరణం కానీ అకార్డింగ్లీ ఉంటుంది. అండ్ దట్ ఇట్ సెల్ఫ్, దట్ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ దెమ్ గ్రో యాజ్ ఇండివిజువల్స్. ఇట్ మేక్స్ మోర్ సెన్స్ నవ్వండి. నేను అదే అనుకుంటున్నాను, ఈ జీవన విద్య క్లాస్ నా పిల్లలకి ఎట్లా చెప్పాలి అని. అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అది నా లైఫ్ లోకి వచ్చిందంటే ఆటోమేటికల్లీ దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. పర్ఫెక్ట్. సో చాలా మంది అడుగుతుంటారు వాళ్ళకి బుక్స్ ఎలా రీడ్ చేయించాలి. మనం కూర్చుని లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ తీసుకుని రీడ్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇంట్లో, ఒక రీడ్ చేయాలి అన్న ఎన్విరాన్మెంట్. అండ్ వాళ్ళు ఏదో ఒక రోజు పికప్ చేసుకుని దాన్ని రీడ్ చేస్తారు. సో అలానే ఇది కూడా అంతే అండి. మన మీద మనం వర్క్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా చిల్డ్రన్స్ మీద కూడా చాలా హెల్ప్ అవుతుంది, మనం స్పెసిఫిక్ గా ఎఫర్ట్ పెట్టకపోయినా. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ ఫీలింగ్ అండి. సో మమత, వాత్సల్యము, స్నేహము ఇవి చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3-4 ఫీలింగ్స్ ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాము. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ రెవరెన్స్ అండి. సో రెవరెన్స్ అంటే శ్రద్ధ అనే వర్డ్ యూజ్ చేశారు. సో ఫస్ట్ వీటిని అర్థం చేసుకోవాలంటే ఎక్సలెన్స్ అనే ఒక వర్డ్ ని మనం అర్థం చేసుకోవాలి. సో ఎక్సలెన్స్ అంటే ఏంటంటే టు హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఇన్ అస్ అండ్ టు లివ్ విత్ రైట్ అండర్స్టాండింగ్. ఇందాక మనం ఏదైతే హ్యూమన్ గోల్ అని డిఫైన్ చేసామో అంటే టు హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్ అండ్ టు లివ్ విత్ ద రైట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అన్నాం కదా. సో రైట్ అండర్స్టాండింగ్ ఉండడము అండ్ టు లివ్ విత్ ద రైట్ ఫీలింగ్స్ at all dimensions, అంటే మై సెల్ఫ్, మై ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్, ఇవన్నిటిలో రైట్ ఫీలింగ్ అండ్ రైట్ అండర్స్టాండింగ్ తో జీవించడాన్ని ఎక్సలెన్స్ అన్నారండి. ఎక్సలెన్స్ అనే వర్డ్ ని అలా డిఫైన్ చేశారు. సో ఎవరైతే ఒక మనిషి రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో అండ్ వాళ్ళు రైట్ ఫీలింగ్స్ తో ఎన్ని డైమెన్షన్స్ లో జీవించినప్పుడు ఆ మనిషిలో ఒక ఎక్సలెన్స్ ఉంది. ఓకే, this is how a human excellence is defined. This is the highest potential that a human being can achieve. Highest potential of human being is in achieving this goal, right? So మనము ఒక మనిషిలో ఎక్సలెన్స్ ని గుర్తించినప్పుడు వాళ్ళ పట్ల కలిగే భావాన్ని శ్రద్ధ అన్నారండి. సో ఇట్స్ a feeling of acceptance, of excellence in the other.
సో ఎదుటి మనిషిలో ఒక నేను ఏదో ఒక ఆస్పెక్ట్ లో నేను ఎక్సలెన్స్ ని చూశాను, అండ్ అది నేను కూడా నేర్చుకోవాలి అన్న భావన కలిగింది నాలో. సో ఒక శ్రద్ధతోటి నేను ఆ మనిషి దగ్గర నేను ప్రవర్తిస్తున్నాను. సో దాట్ ఫీలింగ్ ఈస్ కాల్డ్ ఎస్ రెవరెన్స్ ఆర్ శ్రద్ధ. ఇది మామూలుగా మనకి చాలా కామన్ గా మనకి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ యొక్క ఎక్సలెన్స్ ని గుర్తించి వాళ్ళ పట్ల కలిగే శ్రద్ధతోటి, ఐ మీన్ వాళ్ళ పట్ల ఒక శ్రద్ధా భావంతో మనం వెన్ వి ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్, దట్స్ కాల్డ్ ఫీలింగ్ ఆఫ్ శ్రద్ధ. నెక్స్ట్ గ్లోరీ. దీనికి వర్డ్ గౌరవం అని ఇచ్చారు. మనం మామూలుగా దీన్ని రెస్పెక్ట్ అని యూజ్ చేస్తుంటాము. రెస్పెక్ట్ కేమో సమ్మానం అనే వర్డ్ యూజ్ చేశారు. గ్లోరీ ఏంటి అంటే ఒక మనిషి ఎక్సలెంట్ గా ఉండడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు బాగా. ఓకే, ఆ ఎఫర్ట్స్ ని చూసి కలిగే భావాన్ని గ్లోరీ అన్నారు, గౌరవం అన్నారు. సో ఇట్స్ ఎ ఫీలింగ్ ఫర్ someone who has made efforts for excellence. అది మన డే టు డే లైఫ్ లో అయి ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు ఒక మనిషి ఒకళ్ళు ఎవరినైనా పరిచయం అయ్యారండి, వాళ్ళు ఒక లైఫ్ ని మంచిగా ఆర్గనైజ్డ్ గా వాల్యూస్ తోటి జీవించడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఆ రైట్ అండర్స్టాండింగ్ ని అచీవ్ చేశారో లేదో అవన్నీ పక్కన పెడితే, వాళ్ళ ఎఫర్ట్స్ ని చూసి ముచ్చటేసి వాళ్ళ పట్ల కలిగే భావాన్ని ఒక గౌరవము అనేది అని ఇక్కడ డిఫైన్ చేశారండి జీవన విద్యలో. సో దిస్ ఫీలింగ్ కెన్ ఆల్సో బీ టువర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో ఐ మీన్ చాలా మంది ఋషులు మునులు తపస్సులు చేశారు అని అంటుంటారు. సో వాళ్ళు కూడా ఏంటి తపస్సులు అవన్నీ చేసేది ఈ రైట్ అండర్స్టాండింగ్, ఈ హ్యూమన్ పొటెన్షియల్ ని రియలైజ్ చేయడానికి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పట్ల కూడా మేబీ మనకి ఆ భావాన్ని కలవచ్చు. ఓకే, ఇంకా ఎనీబడి అండి. సో whoever when we see that they are making efforts towards being excellent, అండ్ వాళ్ళ పట్ల మనకి కలిగే భావాన్ని గౌరవం అన్నారు, గ్లోరీ. చాట్ లో క్వశ్చన్ వచ్చింది, రెవరెన్స్ అపార్ట్ ఫ్రమ్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్, హౌ కెన్ వి అప్లై ఇన్ అవర్ రిలేషన్షిప్స్? ఎవరి పట్ల అయినా శ్రద్ధ ఉండొచ్చండి, ఓన్లీ టీచరే కాదు. అంటే మనం నేర్పించే వాళ్ళందరినీ టీచర్ అని జనరిక్ గా యూజ్ చేస్తాం కాబట్టి మనం టీచర్ స్టూడెంట్ అంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హస్బెండ్ కానీ, మన వైఫ్ కానీ, లేదా మన పేరెంట్స్ పట్ల కానీ, లేదా మనం ఇంకా స్కూల్లో టీచర్స్ కాకుండా బయట ఒక గురువులుగా పరిచయం వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు మనకి ఎక్సలెంట్ అనిపించినప్పుడు, ఒక లెట్స్ మనం ఒక పర్సన్ చూసాం, వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు, వాళ్ళు వాళ్ళలో అంతగా కోపం కానీ లేదు, పేషెంట్ గా ఉన్నారు, మెచ్యూర్ గా ఉన్నారు, మంచి ఆలోచన విధానంతో ఉన్నారు. సో వి ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ వావ్, అరే భలే ఉన్నారు వీళ్ళు అని. సో ఆ ఎక్సలెన్స్ ని గుర్తించాము ఆ మనిషిలో. సో అంటే గుర్తించాము అంటే నాకు కూడా అలా ఉండాలనే కోరిక కూడా ఉంది కదా. సో ఆ శ్రద్ధ భావంతో మనం వి ప్రెజెంట్ అవర్ సెల్స్ టువర్డ్స్ దట్ పీపుల్. సో అలాంటి వాళ్ళ పట్ల కలిగేదే మనము శ్రద్ధ అన్నమాట, రెవరెన్స్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ అండి, గ్లోరీ మీద కానీ రెఫరెన్స్ మీద కానీ? ఓకే, ద నెక్స్ట్ థింగ్ ఈస్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత. సో గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? నా ఎక్సలెన్స్ కోసం కృషి చేసిన వాళ్ళందరి పట్ల ఉండే ఫీలింగ్ ని గ్రాటిట్యూడ్ అన్నారు. ఓకే, a feeling of acceptance for those who made effort for
మై ఎక్సలెన్స్. అంటే నేను ఒక మనిషిగా ఇంప్రూవ్ అవ్వాలి అని అన్న విషయం గురించి కృషి చేసిన వాళ్ళందరి పట్ల ఉండే భావనని గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావము అని అన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఎంతో మంది మన కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన టీచర్స్ అవ్వచ్చు, బయట పరిచయం కొలీగ్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట మనం ఒక బెటర్ పర్సన్ గా ఉండడానికి, మనం ఒక ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్ తో ఉండడానికి, ఇంకా హ్యాపీగా ఉండడానికి ఎఫర్ట్ పెడుతూ ఉంటారు. సో వాళ్ళందరి పట్ల ఉండే భావన ఏదైతే ఉందో కృతజ్ఞతా భావం. Then the 9th one is love అండి. సో ప్రేమ. సో ఇది ఇంకా అల్టిమేట్ ఫీలింగ్ అండి. ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. A feeling of being related to all is love. అంటే మనం మూవీస్ లో యూజ్ చేసిన సెన్స్ లో కాదు ఇది లవ్ అనేది. ఇదేంటంటే ఇంకా ఆల్ ఎన్కంపాసింగ్ ఫీలింగ్ అన్నమాట. మనలో ట్రస్ట్, రెస్పెక్ట్ ఉంటే అఫెక్షన్ వస్తుంది కదా, అది 1% పట్ల ఉండేది. అంటే ఒక మనిషి నాకు నా సంబంధికుడు అన్న ఫీలింగ్ ని స్నేహము అన్నాం కదా, అలా ఆ ఫీలింగ్ ఈ ఎగ్జిస్టెన్స్ లో, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పట్ల ఎప్పుడైతే నాకు ఆ ఫీలింగ్ కలుగుతుందో, ఒక కంప్లీట్ వాల్యూ ఈస్ కాల్డ్ ఎస్ లవ్. అండ్ ఇవన్నీ ఫీలింగ్స్ మనకి అన్ని రిలేషన్షిప్స్ లో అప్పుడు కనిపిస్తాయి. లైక్ we will see reverence, glory, gratitude, and ultimately the final feeling that we would have is love towards every human being. సో ఎప్పుడైతే మనం ఈ ఫీలింగ్ ని అచీవ్ చేయగలుగుతామో అప్పుడు ఫ్యామిలీ అంటే ఇంకా ఇట్స్ నాట్ ఎనీమోర్ మన 4-5 ఫ్యామిలీ మెంబర్స్, బ్లడ్ రిలేషన్స్ వరకే ఫ్యామిలీ కాదు. అప్పుడు ఇది ఇంకా వరల్డ్ ఫ్యామిలీ అవుతుందండి. ఒక ప్రతి ఏదైతే మనం వసుదైక కుటుంబము అట్లా డిఫరెంట్ వర్డ్స్ మనం వింటూ ఉంటాము. సో దాని మీనింగ్ ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో ఇంకా ఏ మనిషి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ అలా కాకుండా అందరితో ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ బీయింగ్ రిలేటెడ్ అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ఎస్ లవ్. సో దీస్ ఆర్ ద 9 ఫీలింగ్స్ అండి. ట్రస్ట్, రెస్పెక్ట్, affection, care, guidance, and then reverence, glory, gratitude, and love. These are the 9 feelings in every human relationship. So ఇందులో ఏంటంటే ఇవి ఫుల్ఫిల్మెంట్, ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే జీవన్ విద్యలో ఈ 9 ఫీలింగ్స్ ప్రతి రిలేషన్షిప్ లో ఉంటాయి. మనం ఆల్రెడీ రిలేషన్షిప్స్ లో ఉన్నాం. ద మొమెంట్ వీఆర్ బోర్న్, వీఆర్ ఆల్రెడీ ఇన్ టు రిలేషన్షిప్స్. ఓకే, ఈ 9 ఫీలింగ్స్ ప్రతి రిలేషన్షిప్ లో ఉన్నాయి. వాటిని గుర్తించడము, నిర్వర్తించడం మాత్రమే మనం చేయాలి. అది చేసినప్పుడు దెర్ విల్ బి హార్మనీ ఎవ్రీవేర్ అనేది ప్రపోజల్ అండి జీవన విద్యలో. ఓకే, ఇవేమి కొత్తగా మనలో పుట్టించే ఫీలింగ్స్ కాదు. అంటే పుట్టించే అంటే ఎస్, ఫుల్ఫిల్మెంట్ మనలో రైట్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఈ ఫీలింగ్స్ మనలో కలగట్లేదు. బట్ యాక్చువల్లీ ఐడెంటిఫై చేస్తే, డీప్ గా అర్థం చేసుకుంటే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ప్రతి రిలేషన్షిప్ లో. వాటిని నేను గుర్తించి వాటిని నిర్వర్తించితే చాలు, ఆ ప్రతి రిలేషన్షిప్ ఒక హార్మోనియస్ రిలేషన్షిప్, ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కింద అవుతుంది. ఆ రిలేషన్షిప్ ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే రిలేషన్షిప్ ఫుల్ఫిల్ అవుతుందో, రిలేషన్షిప్ లో న్యాయము అనే పదం వాడారండి. అంటే the feelings are fulfilled in a relationship, then there is nyayam in that relationship. So any questions, Andy? మనం హ్యూమన్ రిలేషన్షిప్ ని అర్థం చేసుకునే ప్రాసెస్ లో వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఇన్ దీస్ రిలేషన్షిప్స్ అనేది చూస్తూ వచ్చాము. We saw 9 feelings and how we can identify these feelings and how we can fulfill these feelings. ఈ న్యాయం ఇంకొకసారి చెప్తారా అండి?
యా న్యాయం మళ్ళీ మనకు వస్తుందండి. సో సమాజం గురించి అర్థం చేసుకునేటప్పుడు సో ఇవన్నీ ఒక రిలేషన్షిప్ లో, ఒక హ్యూమన్ రిలేషన్షిప్ లో ఎప్పుడైతే ఫీలింగ్స్ ని ఐడెంటిఫై చేసి మనం ఫుల్ఫిల్ చేస్తామో దెన్ దేర్ ఇస్ ఎ జస్టిస్ ఇన్ దట్ రిలేషన్షిప్. సో ఆ జస్టిస్ ని న్యాయము అనేది యూజ్ చేస్తారు. మనం మామూలుగా జస్టిస్ అంటే లా, కోర్ట్ అండ్ ఇలా యూజ్ చేస్తాం కదా. అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్ సెన్స్ లో యూజ్ చేశారు న్యాయము అండ్ జస్టిస్ అనే వర్డ్స్ ని. రిలేషన్షిప్స్ ని ఫుల్ఫిల్ చేయడమే న్యాయము అనే సెన్స్ లో యూజ్ చేశారు అనమాట వర్డ్. అంటే ఎనీ రిలేషన్షిప్ లో కానీ, అంటే ఒక మదర్ సన్ లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఒకరు ఈ 9 వాళ్ళ పైన చూపించగలిగితేనే వాళ్ళు ఆ రిలేషన్షిప్ కి న్యాయం చేసినట్టు, లేకపోతే లేదు, అంతేనండి? అంటే కంపల్సరీగా 9 చూపించాలి అన్నట్టు కాకుండా, సో ఒక్కొక్క రిలేషన్షిప్ లో ఒక్కొక్క ఫీలింగ్ డామినేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ కి ఒక చైల్డ్ కి ఉన్న రిలేషన్షిప్ లో కేర్ అనే ఫీలింగ్ ఎక్కువ ప్రిడామినెంట్ గా కనిపించవచ్చు. ఎందుకంటే ద మదర్ ఫీల్స్ ఇట్స్ హ్యాస్ అ సోల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద అదర్. సో ఒక్కొక్క ఫీలింగ్ ప్రిడామినెంట్ గా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. బట్ ఫండమెంటల్లీ డూ ఐ హ్యావ్ ద రైట్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద అదర్ and am I fulfilling these feelings towards the other another point. When we have right feelings towards the other, then there is a fulfillment. That sense of fulfillment is called as nyayam. Compulsoryga anni 9 undali ane ఉంటాయి అంటే we can have all 9 feelings towards the other. And yeah, కొన్ని రిలేషన్షిప్స్ లో కొన్ని ఫీలింగ్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. మీరు ఈ 9 ఫీలింగ్స్ కి ఒక వన్ లైనర్ చెప్పారు కదండి, అట్లా న్యాయంకి ఒక వన్ లైనర్ చెప్తారా? న్యాయంకి వన్ లైనరా? ఓకే, షూర్ అండి, చెప్తానండి. ఎగ్జాక్ట్ వర్డింగ్ మీకు let me see if there is. Yeah, okay. I think let me write it down. So justice or nyayam ante when there is mutual fulfillment in a relationship, that is the right values and the right feelings are recognized, fulfilled, rightly evaluated, and mutual happiness is ensured. Sorry, ఈ పెన్ తో సరిగ్గా రాయడం రావట్లేదు. Okay, so then we can say that there is nyayam or justice. ఇది యాక్చువల్లీ సొసైటీ లెవెల్లో యూజ్ చేస్తారండి ఈ వర్డ్. ఇండివిజువల్ ఒక్క రిలేషన్షిప్ లో అన్నట్టు కాకుండా లైక్ రిలేషన్షిప్స్ అన్నిట్లోనూ మ్యూచువల్ హ్యాపీనెస్ ఆర్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అచీవ్ చేయడానికి ఇది గోల్ అండి. సమాజం యొక్క గోల్ ఏంటంటే న్యాయం అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి హ్యూమన్ రిలేషన్షిప్స్ లో అనేది వన్ ఆఫ్ ద గోల్స్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్. మనం వస్తాం సొసైటీని అర్థం చేసుకునేటప్పుడు we will talk about more about nyayam and justice. But yeah, recognizing and fulfilling the right values in a relationship and rightly evaluating and ensuring mutual happiness is called as nyayam. ఇది క్లియర్ గా ఉందా, కన్ఫ్యూజింగ్ గా ఉందండి? ఇస్ ఇట్ ఓకే?
ఇందాక నేను Okay. చెప్పిందే మీరు రాయమన్నారు కదా అని రాశాను. సో మనిషికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని రైట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను అన్నాను కదా, అవేం పుట్టించాల్సినవి కాదు, గుర్తించాల్సిన విషయాలు. సో రికగ్నైజింగ్ దోస్ ఫీలింగ్స్, fulfilling those feelings, and rightly evaluating the other, and ensuring that there's mutual happiness in the relationship is called as justice or nyayam. Sir, nyayam ante you can also say in a single line, not depriving a sense of deprivation kalagakunda undadamu. Deprivation to his right ante adharmanga deprivation kaadu, the thing for which he rightly deserves. If you are not depriving, I think that is nyaya. I put in the chart also. Okay. యా అంటే అదే అంటే చెప్పాను కదండి, వర్డ్ అనేది డిఫరెంట్ సెన్సెస్ లో యూజ్ చేయొచ్చు. సో వి ఆల్ హ్యావ్, మనందరికీ ఆల్రెడీ మన మైండ్స్ లో ప్రతి వర్డ్ కి ఒక డెఫినేషన్ ఉంది. ఇక్కడ ఏ సెన్స్ లో యూజ్ చేస్తున్నాం అనేది అందుకే వర్డింగ్ చేస్తున్నాము. బట్ ఆల్రెడీ ఇప్పుడు సమాజంలో న్యాయం కోసం, యూనో, సోషల్ జస్టిస్ కోసం వర్క్ చేయడము, ఇవన్నీ మనం వినేవే, కానీ అవి వేరే సెన్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. జస్టిస్ అనే వర్డ్ ఈజ్ లైక్ to ensure everybody gets their rights, to ensure that everybody's వాళ్ళ రైట్స్ ఎన్షూర్ చేయడం. సో అట్లా ఆ సెన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఆ సెన్స్ లో యూజ్ చేయలేదండి. ఇక్కడ హ్యూమన్ రిలేషన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక సమాజం హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కంఫర్టబుల్ గా ఉన్నాయి అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, మనకి వరల్డ్ పాపులేషన్ ఉంది. ఓకే, ఎంత 6 బిలియన్ అంటుంటారు కదా, 6 బిలియన్ పీపుల్ ఉన్నారు. డూ యూ నో హౌ మచ్ ఫుడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ వరల్డ్? కెన్ సంబడి గెస్? 6 బిలియన్ పీపుల్ కి సరిపడా ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుందా? సగం మందికే సరిపోయే ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుందా? ఎంత ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది? జస్ట్ టేక్ యూనో, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ మేక్ ఎ వైల్డ్ గెస్. చాట్ లో మీరు టైప్ చేయండి ఎంత ఫుడ్ మనం ప్రొడక్షన్ జరుగుతుంది, అంటే పండిస్తున్నాం మనం ఫుడ్ ని. 6 బిలియన్ పీపుల్ ఉన్నారు కదా, అందరికి సరిపడా ఉందా? అందరికన్నా కావాల్సిన దానికన్నా డబల్ ఉందా? సగమే ఉందా? 3/4 ఉందా? జస్ట్ టేక్ ఎ వైల్డ్ గెస్. ఓకే, మోర్ దెన్ సఫిషియంట్. So, okay, not many are able to type it, but yeah, so population ki 6 times feed chesanta food undandi. Okay, that's according to some studies. Enta food produce avutadi ante every year the whole human population can eat 6 times. అంటే our rate లో ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ అందరికి కావాల్సిన వాళ్ళకి రీచ్ అవుతుంది ఆ ఫుడ్? ఇస్ ఇట్ రీచింగ్ ఎవ్రీబడి? Yes or no? No. So some people are getting more, some people are being deprived, right? So ఇది ఎందుకు జరుగుతుంది? Why is this happening? ఈ డిస్ట్రిబ్యూషన్ రాంగ్ గా ఎందుకు జరుగుతుంది? Because there is lack of right understanding. That ఎటువంటి రైట్ అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది? దాట్ ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏం నేర్పిస్తున్నారు? ఎంత వీలైతే అంత పోగబెట్టుకుని దాచిపెట్టేసుకో, రైట్? ఇదే కదా మనం నేర్చుకుంటుంది. వీలైనంత గుమ్ము కూర్చి ఒక చోట పెట్టుకొని ఈ వరల్డ్ లో రిసోర్సెస్ ని grab as much as you can. That is the goal. Everybody is taught to be, this is the best goal you can have, right? So a process lo em jarugutundi, even though there is 6 times more resources that are produced that can feed the whole world, it doesn't get distributed to equally everybody. So నాకు సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ లేదు టువర్డ్స్ అదర్ పీపుల్ ఇన్ ది సొసైటీ. నీకు కావాల్సి, నీకు దొరికినంత నువ్వు ఐ మీన్ దోచుకో కాదు, అట్లీస్ట్ దాచుకో. మళ్ళీ దోచుకో అంటే అది యూనో ఇట్స్ నాట్ ఎథికల్. కాబట్టి వీలైనంత పోగేసుకో అని మనకి నేర్పించినప్పుడు న్యాచురల్లీ దేర్ విల్ బి పీపుల్ హూ విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్. సో రైట్స్, వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఈటింగ్ ఎ ఫుడ్ కూడా మనం డిప్రైవ్ చేస్తున్నాం. ఎందుకు ఇది మిస్ అయింది?
because the fundamental sense of human relationship is missing in this. ఆ ఎదుటి మనిషి నా సంబంధికుడు, ఆ ఎదుటి మనిషి పట్ల నాకున్న ఫీలింగ్స్ ని నేను ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత, ఆర్ యూనో ఒక మ్యూచువల్ హార్మనీతో, మ్యూచువల్ హ్యాపీనెస్ తో ఈ సమాజంలో జీవించాలి అనే సెన్స్ ని మనకి ఇన్కల్కేట్ అవ్వలేదు కాబట్టి ఈ డిప్రవేషన్ జరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఎ ప్రొడక్షన్ ప్రాబ్లం. చాలా సార్లు వరల్డ్ లో పాపులేషన్ ఎక్కువైపోతుంది, పావర్టీని నిర్మూలించాలంటే పాపులేషన్ తగ్గాలి అని మనం ఎక్కువ వింటూ ఉంటాం చాలా మోస్ట్ ఆఫ్ ద అనాలిసిస్, రైట్? బట్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్న పాపులేషన్ కి అయితే దెర్ ఆర్ ఎనఫ్ రిసోర్సెస్. But what is missing is lack of sense of relationship between these human beings who are living on this earth. When that gets ensured, that will ensure right distribution automatically. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిడ్ ఉందండి, మన మెయిడ్ వచ్చి మన ఇంట్లో వర్క్ చేస్తుంది. సో కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా మనం కేర్ తీసుకోవాలన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది కదా. ఎందుకు అది కలిగింది? అదే మెయిడ్ సపోజ్ సేమ్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హోమ్ అండ్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ అస్, మన క్లోజ్ ప్రాక్సిమిటీలో లేకపోతే we wouldn't have that feeling. But when that person is close to us, we feel related to even that person. వాళ్ళ పిల్లల్ని కూడా మన బాధ్యత అనే ఫీలింగ్ మనలో చాలా మందిలో కలుగుతూ ఉంటుంది, ఇందాక విజయభాస్కర్ గారు చెప్పినట్టు, రైట్? సో అలా కలిగినప్పుడు ఏం చేస్తాము? వీల్ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ద రైట్ రిసోర్సెస్ లైక్ ఫుడ్ కానీ, క్లోదింగ్ కానీ, చదువుకోవడానికి ఎడ్యుకేషన్ కానీ, రిసోర్సెస్ కానీ వాళ్ళకి ఎన్ష్యూర్ చేసి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. డెవలప్ అంటే ఓకే, ఫిజికల్ ఫెసిలిటీస్ సెన్స్ లో డెవలప్ అవ్వాలి, హ్యాపీనెస్ సెన్స్ లో డెవలప్ అవ్వాలి అని బోత్ సెన్సెస్ లో మనం సపోర్ట్ చేస్తాం. సో ఎందుకు అది జరిగింది? బికాస్ వీ ఫెల్ట్ రిలేటెడ్ టు దెమ్. ఇఫ్ వీ నెవర్ ఫెల్ట్ రిలేటెడ్ టు దెమ్, వీ విల్ నెవర్ డూ దట్. So fundamentally what is missing is this recognition and fulfillment and rightly evaluation of the relationships that we live in on this world is what is missing. So andukani Jeevan Vidyalo this is central and which will ultimately lead to ensuring of the rights. That will happen. Ramohan garu cheppindi kuda important point, rights ensure cheyalani. It's a consequence of having this feeling of nyayam in our relationships. సో దట్స్ హౌ అట్లీస్ట్ జీవన్ విద్యలో న్యాయం అనేది డిఫైన్ చేశారండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ ఆఫ్ రిలేషన్షిప్స్? యా, సో మహేష్ గారు చాట్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఐ మీన్ దిస్ థింక్ అబౌట్ ఇట్ అండి. అంటే ఈ రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా అల్టిమేట్లీ దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, వాళ్ళు వాళ్ళకు ఒక ఎక్స్పోజర్, వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ లో పెరిగారు, వాళ్ళకి అలా ఇంబైబ్ చేశారు ఇది చేయాలి అని, కాబట్టి చేస్తున్నారు, రైట్? వాళ్ళు ఏమి కావాలని డిప్రైవ్ చేయాలన్నట్టు కాదు. అలా పెరుగుతూ వచ్చారు. దే ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ దట్ థింగ్. అందరు కావాలనే ఇలా చేస్తున్నారు. అగైన్ సేమ్ థింగ్, ఇంటెన్షన్, కాంపిటెన్స్. లెట్స్ ట్రై టు స్ప్లిట్ దట్ ఇన్ వెదర్ ఇట్స్ రిచ్ పీపుల్ ఆర్ ప్యూర్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్ ఆర్ అన్హ్యాపీ పీపుల్. పీపుల్ ఆర్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లెట్స్ ట్రై టు రికగ్నైజ్ దట్. ఓకే, వాళ్ళలో కూడా ఇంటెన్షన్ ఈజ్ ద సేమ్ థింగ్. మీరు నేను అందరం హ్యాపీగా ఉండాలనేది ఇంటెన్షన్. వాళ్ళది గుర్తించినా గుర్తించకపోయినా ఇట్ ఈస్ దేర్. అట్లీస్ట్ మనం గుర్తించి అది ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ అని గుర్తిస్తే then our behavior will be different. లేదు కావాలనే చేస్తున్నారు అని చూస్తే then our approach, our feelings towards them will be different. సో మనకి ఇప్పుడు ఈ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందండి. We can't now that we know the intention and competence of the individuals, we have to be more careful. Okay, any other questions on the relationships gurinchi? సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలంటారా? యా, అంతే అండి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ నా మనుషులే అన్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో వచ్చే భావనే సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది మనం ఎక్స్ప్రెస్ చేస్తాం రకరకాల రూపాల్లో, మనకు కనిపిస్తుంది. అది
మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయడం అవ్వచ్చు, లేదా ఏదైనా ఎన్జిఓ ద్వారా సపోర్ట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సోషల్ కాజ్ ని తీసుకుని సపోర్ట్ చేయడం అవ్వచ్చు. ఇట్ కుడ్ బి రకరకాల ఎక్స్ప్రెస్ అవుతుందండి. సో మీరు అన్నట్టు మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో కనిపిస్తుంది. అది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. ముందు ప్రాస్పరిటీ అర్థం చేసుకోవాలని కదండి. అవునండి. సో ప్రాస్పెరిటీ ఐ థింక్ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. సో ప్రాస్పెరిటీ అంటే ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఇది కవర్ చేశారా అండి? ఒకసారి మీరు చాటింగ్ లో పెడతారా? ప్రాస్పెరిటీ ఆల్రెడీ కవర్ అయింది కదా. అది అర్థమైతే కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయలేమేమో. రైట్. సుమన్ గారు, నాకు ఒక చిన్న ప్రశ్న అండి. అంటే ఒకప్పుడు మన అంటే గ్రామీణ వ్యవస్థ కావచ్చు, అది మ్యూచువల్లీ డిపెండెంట్ ఉండేది కాబట్టి అందరూ కలిసి ఒకరికొకరు సపోర్టివ్ గా జీవించడం అనేది చాలా ఈజీ ఏమో అండి. కానీ ఇప్పుడున్న సినారియాలో మొత్తం మానిటరీగా నడుస్తున్నప్పుడు సో అసలు ఒక్క ఫ్యామిలీ నడవడం కోసమే ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితిలో సో మీరు అన్నట్టు ఒక మెయిడ్ ని పెట్టుకోవడం కూడా పెద్ద ఇష్యూ. అండ్ వాళ్ళని మన పిల్లల స్థాయిలో వాళ్ళకి మనం రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడము, అంటే మెయిడ్ మాత్రమే కాదు ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనలాగే మనం చూడగలగడం అనేది ప్రాక్టికలీ పాసిబుల్ అంటారా? అంటే అదే అండి. ఇంకా మనకి ఎంత వీలవుతుందో దాన్ని బట్టి అండి. అందరూ ఇది చేయాలని ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇందాక విజయభాస్కర్ గారు చెప్పారు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, లైక్ మేడ్స్ పిల్లల్ని చదివించడము అది. సో ఆ సెన్స్ లో నేను అవి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. బట్ ఎవరి సిచ్యువేషన్ బట్టి అండి. అట్లీస్ట్ ఫీలింగ్ ఉండాలండి. ఎక్స్ప్రెషన్ అనేది తర్వాత సంగతి. ఫస్ట్ మనకు ఒక సెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటే అందరి పట్ల, దెన్ అది చదివించాల్సిన అవసరం అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న ఇప్పుడు మనం టీ పెట్టుకుంటే వాళ్ళకి కూడా టీ ఇవ్వడం నుంచి మొదలవుతుంది ఎక్స్ప్రెషన్ అనేది. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి బిగ్ థింగ్స్. ఫస్ట్ ఒక ఫీలింగ్ అనేది రైట్ గా ఉంటే ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఈవెన్ స్మాల్ థింగ్స్. మన సిచ్యువేషన్ బట్టి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. మనకి ఎన్ని ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ మారొచ్చు. రైట్, బట్ అల్టిమేట్లీ ఫీలింగ్ ఉందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫస్ట్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫీలింగ్స్ కూడా ఈజీ కాదులేండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జస్ట్ ఉత్తుతికి కాదు, అది జెన్యూన్ గా లోపల నుండి రావాలి. లివింగ్ దట్ ఫీలింగ్ మీరు అన్నారు కదా, సో దానికి చాలా అంటే రీచింగ్ దట్ హైయెస్ట్ పొటెన్షియల్ అనే దానికే చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరు అన్నది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. సో ఎప్పుడైతే మనకి ఈ సర్వైవల్ అనేది గోల్ కాదో, దెన్ వీ విల్ థింక్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్. మన లైఫ్ అంతా సర్వైవల్ అంటే జస్ట్ ఒక బేసిక్ థింగ్స్ అరేంజ్ చేసుకోవడము, మనకి మన పిల్లలకి అరేంజ్ చేసుకోవడమే ఒక గోల్. అందులోనే జీవితం అంతా సరిపోతూ ఉంది, ఆర్ మన ఎఫర్ట్స్ ఎనర్జీస్ అన్ని అందులోనే సరిపోతున్నాయి అంటే ఇంకా వీ కెనాట్ డూ మోర్ థింగ్స్. సో వీ హ్యావ్ టు దెన్ ఫస్ట్ సీ అంటే the prosperity అనేది like I'll complete this and it's the feeling of having more than required physical facilities and అరేంజ్ చేసుకోగలగడం కూడా. అంటే నాకు సామర్థ్యం కూడా ఉంది, అవసరం ఉన్నప్పుడు అరేంజ్ చేసుకోగలగడం. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ డబ్బులు ఉండటము, ఆస్తులు ఉండడం లేకపోవడం కాదండి ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్. నా దగ్గర ఉన్నాయి, నాకు సరిపోతాయి అనే ఫీలింగ్. ఓకే, అది 1,00,000 రూపాయలు ఉన్న రావచ్చు, 10,000 ఉన్న రావచ్చు, ఒక్కొక్కరికి 100 కోట్లున్న రాకపోవచ్చు, ఇంకొకరికి 1000 కోట్లున్న రాకపోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ హౌ మచ్ వీ హ్యావ్. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ హౌ మచ్ ఐ హ్యావ్. నా దగ్గర ఈ ఫీలింగ్ ఎంతున్నా కలగొచ్చు, కలగకపోవచ్చు. సో ఇది చాలా కేర్ఫుల్ అండి. అండ్ ఇది మనం అసెస్ చేసుకోగలిగితేనే మన ఫిజికల్ ఫెసిలిటీస్ ఏంటి అండ్ ఎంత కావాలి మనకి ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి అనేది అసెస్ చేసుకోగలిగినప్పుడే మనకి ఫీలింగ్ వస్తుంది. అసెస్ చేసుకున్న రోజులు ఈ ఫీలింగ్ రాదు. సో కావాల్సింది అండర్స్టాండింగ్, వాట్ వి వాంట్, హౌ మచ్ వి వాంట్, అది తెలిస్తే కరెక్ట్. అవునండి, అబ్సల్యూట్లీ రైట్. మనకి ఏం కావాలి, ఎంత కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో, అందరూ
యా ఇప్పుడు మనం మాల్కి వెళ్తూ ఉంటాము, చాలా బట్టలు కనిపిస్తుంటాయి, ఇంకా ఎక్కువ మోర్ అండ్ మోర్ కొనుక్కోవాలి అని అనిపిస్తుంటుంది. బట్ వాట్ ఈస్ ఇట్ కేటరింగ్ టు? నా సెల్ఫ్ కి కేటర్ అవుతుందా ఆ మోర్ అండ్ మోర్ బట్టలు, నా శరీరానికి కేటర్ అవుతుందా అనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో డెఫినెట్లీ అది సెల్ఫ్ ని కేటర్ చేయడానికే మనం మోర్ అండ్ మోర్ బట్టలు కొంటుంటాం. అంటే జస్ట్ టు ఫీల్ గుడ్ ఆర్ జస్ట్ టు ఫీల్ సమ్ సెన్స్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ ద అదర్, నన్ను వేరే వాళ్ళు గుర్తించాలి అనే ఎక్కువ బట్టలు కొంటూ ఉంటాం, రైట్? కానీ ఈ సెల్ఫ్ యొక్క నీడ్ ఇన్ఫైనైట్ నీడ్, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. బట్టలతోటి కానీ, ఫుడ్ తో కానీ, ఎటువంటి ఫెసిలిటీస్ తో కానీ సెల్ఫ్ యొక్క నీడ్ ఫుల్ఫిల్ అవ్వదు, రైట్? సో ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఏమవుతుంది, మనకి ఎన్ని బట్టలు ఉన్నా సరే ఏదో వెలితి ఫీలింగే ఉంటుంది. ఎన్ని జతలున్నా, ఎన్ని రకాలే ఉన్నా, ఎన్ని షూస్ ఉన్నా. మనం చాలా స్టోరీస్ విన్నాం కదా, ఒకళ్ళు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళేటప్పుడు ఏరోప్లేన్ లో షూస్ తీసుకెళ్లారు, 2000 జతలు బూట్లు ఉన్నాయి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. సో ఎందుకు ఎన్ని ఉన్నా సరే ఇట్ విల్ నెవర్ బి ఫుల్ఫిల్లింగ్. ఎప్పుడు వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ ద నీడ్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ఫిజికల్ ఫెసిలిటీస్, ఇది ఇంపాసిబుల్ సొల్యూషన్ అన్నమాట. బికాస్ బస్ ఫండమెంటలీ నేచరే ఇది లిమిటెడ్, ఇది అన్లిమిటెడ్. సో ఒక లిమిటెడ్ దాంతో అన్లిమిటెడ్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే అదేంటంటే, ఎవరో చెప్పినట్టు టీకి గ్లాస్ కి కింద బాటం లేదు, ఎంత టీ పోస్తే ఆ గ్లాస్ నిండుతుంది అంటే ఎంత టీ పోసినా ఆ గ్లాస్ నిండదు, ఎందుకంటే దానికి కింద బాటం లేదు కాబట్టి ఆ గ్లాస్ కి. అండ్ ఒక చోట ఎగుటు కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టేస్ట్, మనం సెల్ఫ్ ని ఫుల్ఫిల్ చేసే ఒక విధానం మనం చాలా సార్లు ఫుడ్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తుంటాం, వన్ ఆఫ్ ద ఫిజికల్ ఫెసిలిటీస్. సో ఏమవుతుంది, ఆ ఫుడ్ ని తింటూ ఉంటాము, ఒక చోట దాకా బాగానే ఉంది అనిపిస్తుంది, తర్వాత ఎగుటు వస్తుంది, ఇంకా తినలేమనిపిస్తుంది. ఇంకేదైనా ఫిజికల్ ఫెసిలిటీ తీసుకోండి, మ్యూజిక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫేవరెట్ సాంగ్ ని తీసుకోండి. మీ ఫేవరెట్ సాంగ్ ని ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంటుంది, 2 times బాగుంటుంది, 10 సార్లు బాగుంటుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకసారి వింటే బాగుంటుంది, కానీ కంటిన్యూస్ గా 100 సార్లు వినడానికి ట్రై చేయండి, లేదా కంటిన్యూస్ గా ఒక 10 రోజులు 20 రోజులు వినడానికి చేయండి. ఒక పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఆ పాట వింటేనే ఆపేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట, రైట్? సో అలా ఫిజికల్ ఫెసిలిటీస్ తో ఎప్పుడైతే సెల్ఫ్ ని ఫుల్ఫిల్ చేయాలని ట్రై చేస్తామో, ఇది ఒక అసహనీయం అనే పరిస్థితికి కూడా రీచ్ అవుతుంది, ఛాన్స్ ఉంది. సో అందుకని ఏం చేస్తుంటామని మార్చుతుంటాం, ఒకసారి ఫుడ్ తోటి, ఒకసారి మ్యూజిక్ తోటి, ఒకసారి మూవీ తోటి, ఇంకొకసారి బట్టలతోటి, ఇట్లా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ తో మనం స్మార్ట్ కదా మన హ్యూమన్ బీయింగ్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ తో ట్రై చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే ట్రాప్, సాటిస్ఫాక్షన్ రాదు, చివరికి టైం అయిపోతుంది, జీవితం అంతా అయిపోతుంది, బట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విల్ నెవర్ కమ్. సార్ స్మాల్ అబ్జర్వేషన్ చెప్తాను, వెదర్ ఇట్ ఈస్ కాంటెక్చువల్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఆ సిటీలో నేను ఎక్కువ చూసేవాడిని, హోటల్లో అందరూ పిలిచి పార్టీలు ఇవ్వడం, ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ గా ఖర్చు పెట్టడం, ఇదంతా 12 ఏళ్ళ క్రితం. హలో, చెప్పండి. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఇటీవల కాలంలో ఏమైందంటే గ్రామాల్లో కూడా ఫ్లెక్సీలు పెట్టి ఎన్నో ఎక్కట్లో పడేలా చేశాను, జియా ఇంతి కీరితిని నిలిచిన సి చేసిన గ్రామాల్లో కూడా ఫ్లెక్సీలు పెట్టేసి, ఇటీవల కాలంలో చూస్తుంటే ఫస్ట్ డే సెలబ్రేషన్ మళ్ళీ చూస్తే వాడికి 3 నెలల తాలూకా సేవింగ్స్ అంతా అది ఖర్చు పెట్టకపోతే ఎక్కడో చేస్తున్నటువంటి, అంటే ఇది మాల్స్ ఈ కల్చర్ డీప్ రూటెడ్ ఇంటూ ట్రైబల్ ఏరియాస్, విలేజెస్ కూడా వచ్చేసింది సార్. అంటే ఐ లివ్ ఇన్ ఏ స్మాల్ టౌన్ నియర్ ట్రైబల్ ఏరియా అన్నమాట. అంతే అండి, ఇప్పుడు మన కండిషనింగ్ మీద ఆడుకోవడమే. ఇప్పుడు మనం టీవీ ఇన్వెంట్ అయినప్పటి నుంచి కానీ, మీడియా కానీ, వాళ్ళ బేసిక్ గోల్ ఏంటి అంటే ఎక్కువ అమ్మాలి, ఎక్కువ అమ్మితే వాళ్ళు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. సో ఎక్కువ అమ్మాలి అంటే మన డిజైర్స్ క్రియేట్ చేయాలి, రైట్? ఇందాక మనం 3 sources ఆఫ్ డిజైర్స్ అని చూసాం కదా. సో మనకి డిజైర్స్ క్రియేట్ చేసినప్పుడే వాళ్ళు అమ్మగలుగుతారు. డిజైర్ క్రియేట్ చేయలేదనుకోండి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఫెయిల్ అయినట్టు. సో ఎప్పుడైతే మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించి అది నేను చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు పూరీల మీద ఎగిరి దొల్లి
అది చేస్తాడు. అది చూడంగానే అడ్వర్టైజ్మెంట్ పూరీలు తినాలనిపిస్తుంది, రైట్? సో అలా ఆ అడ్వర్టైజ్మెంట్ సక్సెస్ఫుల్ అయింది అంటే మనలో ఒక డిజైర్ క్రియేట్ చేయగలిగినప్పుడే అది సక్సెస్ఫుల్ అయినట్టు, రైట్? సో వాళ్ళు అలా డిజైర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ సిటీలో చేసేది మనం ఇమిటేట్ చేయడం, మన రూరల్ ఏరియాస్ లో కానీ, ఆర్ వెస్ట్ లో చేసేది. యా, సో వెస్ట్ లో వేరే కంట్రీస్ లో చేసేది సిటీస్ లో ఇమిటేట్ చేయడం, సిటీస్ లో చేసేది రూరల్ లో ఇమిటేట్ చేయడం. సో ఇట్స్ హ్యాపెనింగ్ అండి. అంటే ఇట్స్ ఆల్ మనకి యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్, దిస్ కండిషనింగ్ విల్ కీప్ విన్నింగ్ ఆల్ ద టైమ్. ఈ కండిషనింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు దాకా. ఈ దారి మనం ఓపెన్ చేసుకున్నంత వరకు, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనే దారి మనం ఓపెన్ చేసుకున్నంత వరకు మనకున్న ఏకైక దారి ఇదే. మొత్తం అన్ని మనం, సో దేర్ ఇస్ నో గ్యారంటీ అండి. ఇప్పుడు ఇందాక మనం కేర్ అండ్ గైడెన్స్ గురించి కూడా మాట్లాడినప్పుడు, కిడ్స్ డిఫరెంట్ స్టేజెస్ లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ కష్టపడి ఏదో ఒకలాగా వాళ్ళకి నేర్పిస్తాం, ఒక డిసిప్లిన్ లో అనేది పెట్టడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ వాళ్ళు మనల్ని అనుకరణ, యా. సో అనుసరిస్తారు ఫస్ట్, దెన్ అనుకరిస్తారు. అంటే కాపీ చేస్తారు, కానీ కొంచెం కొంచెం మోడిఫికేషన్స్, వాళ్ళ ఓన్ మోడిఫికేషన్స్ చేస్తారు. దెన్ మనం ఒక డిసిప్లిన్ లో పెడతాం, అనుశాసన. సో నేను డిసిప్లిన్ అని రాస్తాను. సో ఈ డిసిప్లిన్ నుంచి మనకి కావాల్సిన గోల్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ కి వెళ్ళడానికి కావాల్సింది రైట్ ఎడ్యుకేషన్. దీన్నే ఎడ్యుకేషన్ అని డిఫైన్ చేశారు. ఎడ్యుకేషన్ ఏంటంటే డిసిప్లిన్ లో నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ లోకి ఒక పిల్లోడిని కానీ ఒక మనిషిని బేసిక్ గా తీసుకెళ్ళగలిగేదే రైట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ రైట్ ఎడ్యుకేషన్ మనం అందించక సెల్ఫ్ డిసిప్లిన్ మోడ్ లోకి వెళ్ళలేదు అనుకోండి, కష్టపడి మనం ఏదో డిసిప్లిన్ తీసుకొచ్చాం 15 years 16 years వరకు, దెన్ ఏమవుతుంది, కాలేజ్కి వెళ్తారు. ఓకే, కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రీడమ్ కానీ రకరకాల ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్స్ అవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే మనకి రైట్ ఎడ్యుకేషన్ లేదు, రైట్ అండర్స్టాండింగ్ లేదో, ఇక్కడ ఏమైనా జరగవచ్చు. దేర్ ఇస్ నో గ్యారంటీ. కొన్ని నిలవచ్చు, కొన్ని వెళ్ళి నిలవకపోవచ్చు. వాళ్ళు వచ్చి అరే ఏం చేస్తారో స్నానం రోజు 2 రోజులకు ఒకసారి చేద్దాం పద అనవచ్చు. మీరేమో కష్టపడి రోజుకి 2 సార్లు స్నానం చేయడం నేర్పించారు. అక్కడికి వెళ్ళాక వేరే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల ప్రపోజల్స్ వస్తుంటాయి. సో ఆ ప్రపోజల్స్ వచ్చినప్పుడు మనం ఇచ్చిన ట్రైనింగ్ నిలుస్తుందా లేదా ఆ ప్రపోజల్ గెలుస్తుందా అన్నదానికి ఓన్లీ థింగ్ ఈజ్ మనం రైట్ అండర్స్టాండింగ్ ఎన్ష్యూర్ చేయగలిగితే మన ట్రైనింగ్ నిలుస్తుంది. ఎందుకంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకు చేస్తున్నాం మనం ఈ పని అనేది వాళ్ళకి తెలిసి చేస్తున్నారు. లేదు అంటే వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు కెన్ లీడ్ టు ఎనీథింగ్. దే కెన్ ఫాలో వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అండ్ దే కెన్ సో ఆ తర్వాత ఏమవుతుంది, మనం చెప్పిన ఇంకా నచ్చకపోవచ్చు, ఒక రెబెలియస్ స్టేట్, ఒక వార్ స్టేట్, ఒక అపోజిషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో రైట్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ టు మూవ్ ఫ్రమ్ ఎ స్టేట్ ఆఫ్ డిసిప్లిన్. ప్రతి పేరెంట్ యొక్క ఆశ ఇదే. నేను కష్టపడి ఏదో ఇవాళ బెదిరించో ఇంకేదో బెనిఫిట్స్ ఇచ్చో ఏదో ఒకటి డిసిప్లిన్ లోకి పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఇది నిలవాలి అనేదే ప్రతి పేరెంట్ యొక్క కోరిక. సో దానికి కావాల్సింది ఏంటంటే రైట్ ఎడ్యుకేషన్ టు ప్రొవైడ్ రైట్ అండర్స్టాండింగ్. అది ప్రొవైడ్ అయినప్పుడు అది ఇట్ విల్ స్టే. ఎందుకంటే ఆ మనిషి సెల్ఫ్ డిసిప్లిన్, ఒక స్వతంత్రం అనే స్వతంత్ర స్టేట్ లోకి వస్తాడు. అంటే డ్రివెన్ బై న్యాచురల్ యాక్సెప్టెన్స్, నాట్ బై కండిషనింగ్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో అప్పుడు అది స్టేట్ సెల్ఫ్ డిసిప్లిన్. చాట్ విండోలో చాలా క్వశ్చన్స్ డిస్కషన్స్ జరిగినట్టున్నాయి, నాకు అన్ని చూడటానికి టైం దొరకలేదు. ఒక 2 minutes ఉందండి. ఎవరైనా విండోలో పోస్ట్ చేసిన వాళ్ళు ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్, ఒక క్వశ్చన్ తీసుకుందామండి. వాట్ ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ ఫర్ ఎ పర్సన్? సో ఫుల్ఫిల్మెంట్ అంటే అంటే మనం ఇందాక యూజ్ చేసింది రిలేషన్షిప్ సెన్స్ లో అండి. సో ఓవరాల్ గా లైక్ వాట్ ఈస్ ద గోల్ అన్నది మనం చూసాం కదా, కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండడం అనేది గోల్.
సో ఎప్పుడైతే ఇది అచీవ్ చేయగలుగుతాం, ఆ స్టేట్ మనలో ఒక ఇన్నేట్నెస్ ని ఐడెంటిఫై చేసి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం మనం జీవిస్తూ మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ని ఫస్ట్ యాక్సెస్ చేయగలుగుతాం. అది ఉందని కూడా మనకి ప్రస్తుతానికి ఒక సెన్స్ మనకి లేదు, బికాస్ అది చూసే కేపబిలిటీస్ మనలో ఇంకా అంత లేవు. ఏదైతే ఇందాక న్యాచురల్ యాక్సెప్టెన్స్ అని మాట్లాడుతున్నామో, ఇది డెవలప్ చేసుకోవాల్సిన ఫ్యాకల్టీ అండి. ఇట్స్ ఎ వెరీ సటిల్ థింగ్ విత్ ఇన్ అస్. సో మనం అది చూసే కేపబిలిటీ పెంచుకోవడానికి ఈ టెక్నిక్స్ అని, మెడిటేషన్లని, ఆసనాలని, ప్రాణాయామాలని, సెల్ఫ్ అవేర్నెస్ టెక్నిక్స్ అని, ఇవన్నీ బేసిక్ గోల్ ఏంటి అంటే మనలో మనిషిలో మనకి బయట కనిపించేదంతా ఓన్లీ థింకింగ్ పార్టే కనిపిస్తూ ఉంటుంది. డిజైర్స్, థింకింగ్, ఎక్స్పెక్టేషన్స్ ఈ మూడే కనిపిస్తూ ఉంటాయి. లోపల ఇంకా ఇన్నేట్ గా ఉన్నది న్యాచురల్ యాక్సెప్టెన్స్. అంటే దీనికి వేరే వర్డ్స్ ఉన్నాయి, సెల్ఫ్ గురించి డీటెయిల్ చెప్పినప్పుడు చెప్తారు. ఈ లోపల ఫ్యాకల్టీస్ ని మనం యాక్సెస్ చేసి చేయగలిగే కెపాసిటీ మనలో బిల్డ్ చేసుకోవడమే ఇవన్నిటి యొక్క గోల్ కూడా. యోగా యొక్క గోల్ కానీ, మెడిటేషన్ యొక్క గోల్ కానీ, అవేర్నెస్ యొక్క గోల్ కానీ, డిఫరెంట్ టెక్నిక్స్ ఏవైతే మనం వింటూ ఉంటామో ఇవన్నిటి గోల్ ఏంటంటే ఈ లోపల కోర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ని యాక్సెస్ చేసుకోగలిగితే దెన్ మనం దాని ప్రకారం జీవించడం స్టార్ట్ అవుతుంది. అదే ఆ స్వతంత్రత. అండ్ దట్ విల్ గివ్ ద ఫుల్ఫిల్మెంట్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. అండ్ ఫ్యామిలీలో ఒక సింపుల్ లైఫ్, ఒక లగ్జరీ లైఫ్ ఇష్టం ఉంటే ఎలా? అది ఈజీగా సాల్వ్ అయ్యే విషయం కాదు. ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అండి. అంటే డిఫరెంట్ న్యాచురల్, అంటే ఎవ్రీబడి డిఫరెంట్ అప్బ్రింగింగ్స్ నుంచి వస్తూ ఉంటాము. సో న్యాచురల్లీ ఒకళ్ళు ఒక థాట్ ప్రాసెస్ ఉండొచ్చు, ఒక రకమైన ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఇంకొక రకమైన ఆస్పిరేషన్స్ ఉండొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఒక కమ్యూనికేషన్ తోటి ఫస్ట్ మనలో రైట్ ఫీలింగ్ ఎన్షూర్ చేసుకోవడం ఈజ్ ద ఫస్ట్ థింగ్ వీ కెన్ అచీవ్ అండి. ఎదుటి మనిషి పట్ల రైట్ ఫీలింగ్స్ నాలో ఉన్నాయా, ఇవి ఉంటేనే ఏదైనా ముందుకు జరుగుతుంది. డైలాగ్ అయినా, కమ్యూనికేషన్ అయినా, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అయినా సరే ఇంతవరకు వెళ్దాము, ఇక్కడ ఆపుదాము, ఇది అనవసరం అనే డిస్కషన్ జరగాలన్నా కూడా సరే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నీడ్ రైట్ ఫీలింగ్స్ ఇన్ అస్. సో వెన్ వీ డోంట్ హ్యావ్ ద రైట్ ఫీలింగ్స్ ఇన్ అస్, నో డైలాగ్ కెన్ హ్యాపెన్. So I would say let's start working on these right feelings. That itself will lead to opportunities and to talk with the other, to express what is important, what is not important, what is essential in life, what is not essential in life. Ivanni communicate, mana understanding communicate cheyalante first manalo right feelings undalandi. Then that will give opportunities to express ourselves to the other. And అదుటి మనిషి కూడా మనలోని ఈ ఎక్సలెన్స్, అంటే మనలో రైట్ ఫీలింగ్స్ ఉన్నాయంటే ఇది మనం ఒక స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నట్టే కదా. అది గుర్తించి ఒక శ్రద్ధ అనే భావం కలిగి దెన్ దే విల్ లిసన్ టు అస్. ఎప్పుడు దాకా అయితే మనలో ఇది లేదో ఆ వినే ఫీలింగ్ కలగదండి ఎదుటి మనిషికి కూడా. సో ఓకే, టైం అయిపోయింది. బట్ మోర్ క్వశ్చన్స్ ఉంటే మీరు నెక్స్ట్ సెషన్ లో నేను కాకపోయినా వేరే ఫెసిలిటేటర్ వచ్చినా సరే ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ అండి. వెరీ నైస్ క్వశ్చన్స్ అండ్ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మనకి ఇప్పుడు ఇవాళ ప్లాన్ చేసుకున్న టైం అయిపోయింది కాబట్టి వీ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్ ప్లాన్స్, కాబట్టి ఇంక మనం ఇక్కడ స్టాప్ చేద్దాం ఈ సెషన్ ని. అండ్ సారీ ఫర్ ద స్మాల్ డిస్టర్బెన్సెస్ ఐ హ్యాడ్ డ్యూరింగ్ ద సెషన్. Thank you everybody for listening patiently. చాలా బాగా చెప్పారు సార్, చాలా ఐస్ ఓపెనింగ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సుమన్ గారు.